ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఎన్నడు నీ దయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ ఎన్నడు నీ దయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ కన్నడ సేయక మన్ననతో నను కరుణ జోడు గురునాథ కన్నడ సేయక మన్ననతో నను కరుణ చూడు గురునాథ ఎన్నడు నీ దయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ గమ్యస్థానము బహుదూరముగా కాన్పించేను గురునాథ గమ్యస్థానము బహుదూరముగా కాన్పించేను గురునాథ సౌమ్య మార్గమున నల్లచటికి కొనియేగుము గురునాథ ఎన్నడు నీ దయ స్వామి దైవము నీవని నమ్మితి సత్యమయ్య గురునాథ స్వామి దైవము నీవని నమ్మితి సత్యమయ్య గురునాథ
ఏమి చేసినను చేయుము నీవిక ఇష్టమయ్య నీ ఇష్టమయ్య గురునాథ ఏమి చేసినను చేయుము నీవిక ఇష్టమయ్య గురునాథ యానడు నీదయ వచ్చుననుచు ఎదురెదురు చూతూ గురునాథ ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం అష్టావక్ర గీత జనక మహారాజు గారు చెప్తున్నారు. సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాధునా కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మా విలోక్యతే. అష్టావక్ర గీత ఆత్మజ్ఞానాన్ని గురించి బోధిస్తూ ఉంటుంది. మొదటి అధ్యాయంలో అష్టావక్రుడు జనక మహారాజుకి ఉపదేశించారు ఆత్మజ్ఞానాన్ని. రెండవ అధ్యాయంలో జనక మహారాజు గురువుగారికి సమానంగా తన అనుభవాన్ని వెల్లడిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. చక్కగా మనకి అందరికీ ఆహా ఆహా అనిపించేటట్టు చెప్తున్నారు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి మనందరికీ తెలిసింది అనుకోండి, తెలిసినా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం. తాను ఎవరో తెలుసుకోవడం, అక్కడ మొదలు పెడతాం. తాను అంటే నేను, లేదా నువ్వు, ఎవరికి వారు నేను 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 అంటుంటారుగా, అంటే ఏమిటి అని అందరూ వాడుతూ ఉంటారు నేననే మాటని. కానీ ఎవరు దాన్ని గట్టిగా ఆలోచించరు, విచారణ చేయరు దాని గురించి. అదొక అలవాటు అండి మన మనస్సుకి. కొత్త విషయం ఏదైనా వస్తే ఏమిటి ఏమిటి ఏమిటని బాగా విచారణ చేసి 10 రకాలుగా ఆలోచించి 10 మందిని అడిగి అట్లా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. రోజు చూసే వాటిని, మన ఇంటి ముందే ఒక చెట్టు ఉంది, రోజు చూస్తున్నాం, దాని గురించి విచారణ చేయం. మన ఇల్లు విచారణ చేయం. ఎందుకు? అలవాటు పడిపోయింది మనస్సు. అట్లా ఉంటాయి కొన్ని. అట్లా నేను అన్నది అందరిలోనూ ఉంటుంది, అందరికీ ఎల్లప్పుడూ అనుభవంలో ఉంటుంది. ప్రపంచంలో అన్ని వస్తువుల కంటే ఎక్కువగా అనుభవంలో ఉండేది ఏంటి? నేనే. అంతే. ఏ ఇతర అనుభవం కావాలన్నా ముందు నేననేది ఉండాలి. చెట్టు కనపడింది అంటే ఎవరు కనపడింది? నాకు. చెట్టు అంటే చెట్టును చూసి నేను ఉన్నాను అని అర్థం. నేను చెట్టును చూశాను. తిన్నాను, నేను తిన్నాను. లేదా ఇక్కడ ఎదుర్కొండా లేనివి ఏదో ఆలోచించుకోవచ్చు మనం. ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఉన్నారు అన్నారు అనుకోండి, ఢిల్లీ ప్రధానమంత్రి. ఇవన్నీ ఎప్పుడూ నేనుంటేనే నేను వాటి గురించి ఆలోచిస్తున్నా. అట్లా ప్రతినిత్యం మన ప్రతి ఆలోచనలోనూ, ప్రతి పనిలోనూ, మన ప్రతి కష్ట సుఖాల్లోనూ, అన్నిటిలోనూ నేను 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 అనేది వస్తూ ఉంటుంది. దాని గురించి ఆలోచించరు.
ఎందుకనంటే ఎందుకు అవసరం ఏముంది, ఎప్పుడు ఉండేది కదా, మన దగ్గరే ఉంటుంది, దాని గురించి విచారించడం ఎందుకు, ఏముంది అందులో తెలుసుకోవడానికి, అసలు నాకు తెలియదా ఏంటి, నేననేది ఎప్పుడు ఉంటుంది, అందుకని దాని గురించి పట్టించుకోరు. ఈ శాస్త్రంలో జ్ఞానశాస్త్రం, ఆత్మజ్ఞాన శాస్త్రంలో చెప్పేది ఏంటంటే దాని గురించే బాగా పట్టించుకో అని. ఇతర వస్తువుల్ని అంతగా పట్టించుకోవద్దు. ఇతర ప్రపంచాన్ని, నీ ఇతర అనుభవాల్ని, ఇతర కోరికల్ని, ఇంకా మనం సంపాదించుకోవాల్సిన వాటిని ఎక్కువగా పట్టించుకోకు. నేను అన్న దాని గురించి ఎక్కువగా పట్టించుకో. ఎందుకు, ఎప్పుడూ నీతోటే ఉంటుంది, నీతో ఉండటం కూడా కాదు, నువ్వే అది. అయినప్పటికీ ఎందుకు దాని గురించి ఆలోచించాలి, ఏది ఉంది కదా, ఉందని మనకు తెలుసు కదా, ఆలోచించడం ఎందుకు ఇంకా అంటే దాని గురించి ఆలోచిస్తే గొప్ప లాభం ఉంది, దాని గురించి ఆలోచించకుండా వదిలేస్తే గొప్ప నష్టం కూడా ఉంది అన్నారు. ఒక ఉపనిషత్తులో వస్తుందండి, ఇహ చేత్ అవేది అద సత్యమస్తి, దాన్ని తెలుసుకుంటే సత్యమైనగా అంటే ఎల్లప్పుడూ ఉండేది దొరుకుతుంది. నచేదిహావేది, దాన్ని తెలుసుకోకపోతే మహతి వినష్టి అన్నారు, బాగా నష్టం కూడా జరుగుతుంది దానివల్ల అన్నారు. తెలుసుకుంటే లాభం ఏంటి అంటే దానికి పెద్ద ఆలోచనలు, విచారణలు, ప్రశ్నలు, సమాధానాలు అవన్నీ లేకుండా తేలిగ్గా చెప్పాలంటే నువ్వుగా ఉండు, ఇతరం ఏమి పట్టించుకోకుండా ఉంటే అటువంటి స్థితి ఒకటి ఉన్నది మనకి. ఏంటి, గాఢ నిద్ర. ఆ నిద్రలో ఎటువంటి పరిస్థితి ఉందంటే హాయిగా ఉంది. ఎటువంటి హాయి ఉంది, హాయి మాత్రమే ఉన్నది. నిద్ర గురించి చెప్పాలంటే హాయి మాత్రమే ఉన్నది. రండి, కుర్చీలో కూర్చోండి అమ్మా, వినపడుతుందో వినపడదు, వెనకాలకి ఇక్కడ ముందుకు రండి. నిద్రలో ఉండే స్థితి ఎట్లా ఉందండి, హాయిగా ఉంది. ఇంకా చెప్పండి అంటే హాయి మాత్రమే ఉన్నది, అదండి విశేషం. హాయి ఉన్నది, హాయి మాత్రమే ఉన్నది. తక్కిన సమయాల్లో అంటే ఇట్లా కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు, ఈ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏముంటుంది అంటే కాసేపు హాయిగా ఉంటుంది, కాసేపు ఏదో మహా గొప్ప సుఖం, ఉబ్బి తబ్బిబ్బులైపోయినాడు అంటారు చూడండి, అటువంటి సుఖం వస్తుంది. మంచిదే కదండి అంటే అక్కడితో ఆగదు, పెద్ద పెద్ద దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి. సుఖం వస్తుంది ప్రపంచ వ్యవహారంలో, అంతవరకే నేను తీసుకుంటాను అంటే కుదరదు. సుఖం కోసం వెళితే దుఃఖం కూడా వస్తుంది, వచ్చి తీరుతుంది. ప్రపంచంలో ఇంతవరకు ఎవడూ కూడా అచ్చం సుఖాల్లోనే ఉన్నాడు, అసలు ఏ కష్టం లేకుండా వాడు బతికేశాడు అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో. ఇంతకుముందు పాతకాలం చరిత్రలో కానీ ఇప్పుడు కానీ అచ్చగా సుఖమే పొందుతున్నాడు ఎవడైనా సరే అన్న మాట లేదు. సుఖం దుఃఖం రెండు ఆటుపోట్లు అంటారు. ఆటుపోట్లులాగా, అలలులాగా, ఆకాశంలో వచ్చిపోయే మబ్బుల్లాగా, కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు ఇది. మరి దీన్ని పట్టుకు వేలాడితే ఏమొస్తుంది అంటే ఏంటి, మారిపోయేటటువంటి కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, ఇట్లా మారిపోతూ ఉండే దాని మీద నువ్వు ఎక్కువ ధ్యాస పెట్టి దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందాం, దానిలోనే ఇంకా ఇంకా మంచి విషయాలు కనిపెట్టి విషయాలను అనుభవించి సుఖాన్ని పెంచుకుంటూ పోదాం, దుఃఖాన్ని కలిగించే పరిస్థితుల్ని తగ్గించుకుంటూ వద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఈ ప్రయత్నాలే ఒక రకమైన దుఃఖం అవుతాయి. ఎందుకని, మనం అనుకున్న ప్రతిదీ, మనం చేసిన ప్రతి ప్రయత్నము ఫలించదు.
కొన్ని ప్రయత్నాలు నెరవేరుతాయి, ఆహాహాహా అంటాం. కొన్ని ప్రయత్నాలు విఫలమైపోతాయి, ఫెయిల్ అయిపోతుంటారు. జరగవు, అనుకున్నట్టు జరగదు. జరగని సమయంలో బాధపడతారు, ఒక్కొక్క సమయంలో మహా బాధపడతారు. ఇవి కాకుండా దైవికంగా వస్తుంటాయంటారు కష్టాలు కూడా. మనం అనుకోకుండానే వాతావరణంలో మార్పులు, ఏదో భూకంపాలు, వరదలు, తుఫాన్లు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇటువంటి ఎన్నెన్నెన్నో ఉన్నాయన్నారండి ప్రపంచంలో. ఆలోచించి చూస్తే సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు కూడా ఉన్నాయి. ఏవి ఎక్కువ అంటే కొంతమందికి అచ్చగా కష్టాలే ఎక్కువ ఉన్నాయి, నా బతుకంతా ఇంతే అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పర్వాలేదండి, ఏదో అప్పుడప్పుడు వస్తుంటే పోతుంటాయి అని నెట్టేసుకుపోయేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మొత్తం మీద అచ్చగా సుఖం అనేది ఎవరికి ఉండదు. ఈ ప్రపంచంలో పడి కొట్టుకుంటూ ఉంటే అది మహా నష్టం జరుగుతుంది దానివల్ల. దీనికి వ్యతిరేకమైనది ఏంటి? తన స్వరూపం, ఆత్మజ్ఞాన స్వరూపం. ఆత్మజ్ఞానంలో అంటే తనను గురించి తాను తెలుసుకుంటే సుఖం ఉంటుందా, దుఃఖం ఉంటుందా అని కావాలంటే కాస్త ఆలోచించవచ్చు. మనం ఎదురుగా ఆలోచించింది అనుకోండి, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పాము, మొదలుపెట్టినప్పుడు ఒక దాంట్లో మొదలుపెడదు. ఏది? గాఢ నిద్రలో ఎవరున్నారు, ఏ ఇతర వస్తువు ఉన్నది అంటే గాఢ నిద్రలో అసలు ఏం తెలియటం లేదు, కానీ నేను ఉండాలి. నేను లేకుండా ఎట్లా? నిద్రలో కూడా నేను ఉండాలి. నేను చచ్చిపోలేదు కాబట్టి, మళ్ళీ బతుకుతున్నాను కాబట్టి, మెలకువలోకి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఉంటున్నాను కాబట్టి నేను ఉండాలి. మరి నీవు కాకుండా ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. మరి హాయిగా ఉన్నావా, దుఃఖంగా ఉన్నావా అంటే హాయిగా ఉన్నాను. ఎటువంటి హాయి? ఎంతసేపు నిద్రపోయినా హాయి. నిద్ర పట్టకపోతే అది కష్టం అనుకోండి. నిద్ర పడితే ఎంతసేపు పడుకున్నా హాయిగానే ఉంటుంది. ఇది ఒక వైపు అండి. ఒకవైపు ఏమో ప్రపంచం, అందులో కష్ట సుఖాలు. ఇటువైపు తిరిగి చూస్తే నువ్వు తప్ప రెండోది ఏమీ లేకపోతే దుఃఖం అనేది ఉండదు. మళ్ళీ దీని మీద విచారణ చేయొచ్చు. ఇంకా ఊరికే కాసేపు మనం గట్టిపట్టడం కోసం చెప్పుకుంటున్నాం. నిద్రలో మాత్రమే ఉంటుందా? నిద్రలో బాగా సుఖం ఉంటుంది అంటే మనందరం ఏదో నిద్ర మాత్ర లాంటివి వేసుకుని ఎప్పుడు నిద్రపోతూ ఉండాలా అంటే అందరికీ తేలిగ్గా అర్థం కావటం కోసం మొదలుపెట్టినప్పుడు నువ్వే సుఖం, ఎట్లాగూ అంటే నిద్రలో సుఖం ఉంటుంది కాబట్టి, నువ్వు తప్ప రెండోది లేదు కాబట్టి అని మొదలుపెట్టాం అనుకోండి, దాన్ని ఇంకా కొంచెం పొడిగించి చూడొచ్చు. నిద్రలో మాత్రమే కాదు, అనేక ఇతర సమయాల్లో కూడా నువ్వు హాయిగా ఉంటున్నావు. అవేంటో గుర్తించు. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నాం మనం ఇక్కడ, ఊరికే ఉన్నాం. ఇప్పుడు మనం ఏ ఇతర వస్తువుని అనుభవించటం లేదు, ఊరికే ఉన్నాం. ఊరికే ఉన్నాం అన్న దాంట్లో అర్థం వేరే ఏ ఇతర ఆలోచించకుండా ఇక్కడే మనం ఈ ధ్యాసలోనే ఉన్నాం. ఇప్పుడు ఏది చెప్పుకుంటున్నామో దాన్నే వినాలి అనే ధ్యాసలో ఉన్నాం. ఏవో మాటలు వస్తున్నాయి, అర్థం వస్తుంది, వింటున్నాం. ఇప్పుడు ఏంటి, సుఖమా దుఃఖమా ఇది అంటే పెద్ద సుఖమేముందండి ఇందులో అనొచ్చు. అట్లా దుఃఖం ఉందా? పోనీ దుఃఖము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, మరి ఏముంది? బాగాలేదా నీకు? మార్చేద్దామా దీన్ని అంటే అది లేదు, బాగానే ఉంది. దీనికి ఏం పేరు పెట్టచ్చు అంటే
శాంతము అని పేరండి, ప్రత్యేకమైన పేరు. సుఖము అంటే ఏదో ఒక దాన్ని అనుభవిస్తే వచ్చేదాన్ని సుఖము అందాం. ఒక్కోసారి ఈ మాటల్ని అటు ఇటుగా వాడుతూ ఉంటారు. దీనికి సుఖం అంటారు, దానికి సుఖం అంటుంటారు. మనం ప్రస్తుతం విడిగా వాడదాం. ఏదైనా అనుభవిస్తే వచ్చేదాన్ని సుఖం అందాం. ఏమీ లేకుండా ఊరక ఉన్నప్పుడు వచ్చేది శాంతం. ఇప్పుడు శాంతంగా ఉన్నాం అంటే వేరే వ్యవహారం ఏం ఆలోచించట్లేదు, మనం ఊరుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు శాంతము? ఇందులో ఒక రకమైన హాయి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చెప్పుకునే దాంట్లో బాగా అర్థమయ్యి అందులోంచి ఏదో సారం వచ్చి అందువల్ల నాకు సుఖం వస్తుంది అనడానికి కూడా లేదండి. ఎందుకు ఇంకా పొడిగించుకుంటూ పోతే ఇక్కడికి రాలేదండి. మీరు ఇంటి దగ్గరే ఉన్నారనుకోండి, ఇది ఆకలిగా వస్తే టిఫిన్ తిని కాస్త కాఫీ తాగారు, తినేటప్పుడు బాగా రుచికరమైనది ఏదో తిన్నారు, ఆ నాలుకకు బాగుంది అనుకోండి. అప్పుడు సుఖం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ వస్తువులో ఉందండి. వస్తువు రుచిగా ఉండటం వలన నాలుక గ్రహించి దాన్ని బాగుంది అన్నది అన్నకూడదు. తినటం అయిపోయిన తర్వాత ఊరికే కూర్చున్నారు. టీవీ పెట్టుకుందామా అనుకుంటే కరెంటు పోయింది అనుకోండి, ఊరికే కూర్చున్నారు. ఊరికే కూర్చుంటే ఏం జరుగుతుంది? సాధారణంగా మళ్ళీ ఏవో వేరే ఇతర ఆలోచనలు వస్తాయి. ఒక క్షణం, 2 క్షణాలు, 1 నిమిషం, 1/2 నిమిషం వేరే ఏది ఆలోచించలేదు, ఊరికే ఉన్నారు. అప్పుడు ఏముంటుంది? హాయిగానే ఉంటుంది, దుఃఖం ఏం లేదు అందులో. ఆకలి అన్నప్పుడు కొద్దిగా దుఃఖం లాంటిది అనుకోండి. ఆకలి కానీ తినాలని. ఆకలి తీరినాక మళ్ళీ ఏదన్నా కొత్తగా అది కావాలి ఇది కావాలంటే ఆ సంగతి వేరే. ఏం అంటలా, ఆకలి తీరింది, పెద్ద అర్జెంటు పనులు ఏం లేవు మనకి, అక్కడ ఊరికే కూర్చున్నాం, లేదా కాసేపు ఊరికే పడుకున్నాం. ఎట్లా ఉంటుంది పరిస్థితి? హాయిగానే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది హాయి? శాంతం. మనం ఇంద్రియాలతో అనుభవించకుండానే ఇంకో కొన్ని రకాలు ఉంటాయండి. ఏదో ఒక పని పెట్టుకున్నాం, పెద్ద కార్యభారం పెట్టుకున్నాం, ఎట్లా జరుగుతుందో అనుకున్నాం, అది చేసి మొత్తానికి పూర్తయింది అనుకోండి. పూర్తయినాక ఎట్లా అనిపిస్తుంది? అమ్మయ్యా పని పూర్తయింది అంటే కాస్త హాయిగా ఉంటుంది. పని పూర్తి అయిపోయింది అనుకోండి, అప్పుడు హాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఇంద్రియంతో మనం దేన్ని అనుభవించలేదు కదా. నాలుగుతోటో, చెవులతోటో, ముక్కుతోటి, కళ్ళతోటి దేన్ని అనుభవించలేం మనం. అనుకున్న పని అనుకున్నట్టుగా నెరవేరింది, అమ్మయ్యా అని ఒక తృప్తి కలిగింది, హాయిగా ఉంది. ఆ హాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ మన జీవితంలో నిత్య అనుభవంలోనేనండి. మనం ఆలోచించట్లేదు, కానీ ఆలోచించి చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటివి చాలా ఉంటాయండి. ఏదైనా చేద్దాం ఏం తోచగా ఇక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సముద్రం బీచ్. ఆ బీచ్ దగ్గర కూర్చొని చూస్తుంటే ఊరికి ఏమొస్తుంది? అలలు పైకి లేస్తున్నాయి, కింద పడిపోతున్నాయి, అలలు పైకి లేస్తున్నాయి, కింద పడిపోతున్నాయి, ఆ నీరు వస్తుంది పోతుంది ఊరక చూస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేయడం, ఊరికి చూస్తున్నారు. అక్కడ ఏంటి? సుఖంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? సుఖం అన్నారు అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది సుఖం?
నీళ్లు పైకి కిందికి పడిపోతుంటే అందులో సుఖం ఏముందండి? మనకేంటి సుఖం? అక్కడ కూడా వస్తుంది. ఏంటి ఆ సుఖం? దాన్ని శాంతము అన్నాం. అంటే మనస్సు విపరీతంగా అది కావాలి ఇది కావాలని కోరికల మీద కానీ, లేకపోతే కోపతాపాలు, ఆందోళన, అలజడి, చిరాకు, పరాకు ఇట్లాంటివి చెప్తారు కదా, అటువంటివి ఏం లేకుండా అటు ఊరకు చూస్తున్నాం. కాదండి ఆ నీళ్ళల్లో నుంచి, అలలలో నుంచి సుఖం వచ్చింది అంటే ఎట్లా వచ్చింది అలలలోంచి సుఖం? ఏం జరుగుతుంది అక్కడ? పెద్ద కోరిక లేకుండా పై పడుతుంది కింద పడుతుంది, పైకి లేచింది కింద పడుతుంది, పైకి లేచింది కింద పడుతుంది, ఊరకు చూస్తున్నాం. అప్పుడు మనసులో ఇతర ఆలోచనలు ఏం లేకుండా పోయినాయి. అక్కడ కేవలం చూడటం అనేది ఉంది, ఇతర ఆలోచనలు లేవు. మంచి చెడు అంటలేదు. ఈ అలలో ఇట్లా వస్తే బాగుంటుంది, ఇంకో రకంగా వస్తే బాగుంటుందని కానీ, కొంచెం ఎక్కువగా వస్తే బాగుంటాయి, తక్కువగా వస్తే బాగుండదు, ఇట్లా ఇటువంటివి కానీ ఏమనుకోకుండా ఊరకు చూస్తున్నాం. అది కూడా హాయిగానే ఉంటుంది. ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం అనుకోండి. దీనివల్ల తెలిసింది ఏంటంటే సుఖం, అసలైన సుఖం, దాన్ని శాంతం అందాం. శాంతంగా ఉండటం వస్తువులతో సంబంధం లేకుండా కూడా మనకి కలుగుతుంది. ఇంద్రియాలతో అనుభవించక్కర్లేకుండా సుఖం కలుగుతోంది. మంచి రుజువు ఏంటి అంటే మనం నిద్రతో మొదలు పెడతాం. గాఢ నిద్రలో ఏ ఇతర వస్తువు లేకపోయినా హాయిగా ఉంది అని. అది మాత్రం కాకుండా ఇంకా ఎన్నో ఇతర సందర్భాల్లో దేన్ని అనుభవించకపోయినా నువ్వు హాయిగానే ఉండగలుగుతున్నావు. ఏంటది అంటే అదే ఆత్మ, లేక నేను అనుకోండి. తెలుగులో ఎవరికి వాళ్ళు నేను అనుకోవచ్చు. ఆత్మ అన్నదాన్ని ఆయన సందర్భానుసారంగా ఎన్నెన్నో చెబుతూ ఉంటారు అర్థాలు. ప్రస్తుతం నేను అందాం. బయట సందర్భం ఎటువంటిదైనా, బయట పరిస్థితి ఎటువంటిదైనా, విషయాలు ఎటువంటివైనా, మంచి అయినా చెడు అయినా, ఎప్పుడు ఉండేది ఏంటి? నేను. ఇక్కడ ఇందాక చెప్పిన ఉదాహరణలు మనకి ఇతర సమయాల్లో ఉండేటటువంటి పరిస్థితులు రెండింటిని పోల్చి చూసుకుంటే కేవలం నేనుగా పైన అవి ఇవి కలుపుకోకుండా ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది. మనస్సు పనిచేయడం మొదలుపెట్టి అవి ఇవి కావాలి అని కోరటం మొదలుపెట్టినప్పుడు కొంచెం శాంతం తగ్గుతోంది. చూసాం గాఢ నిద్రలాగా ఎప్పుడు అట్లా పూర్తిగా ఆగిపోయి ఉండాలని కూడా ఏం లేదు. ఊరికే చూసాం, ఆ గోడను చూసాం, చెట్టును చూసాం, ఆ ఫ్యాన్ను చూసాం, ఇక మనుషులను చూసాం, అటు ఊరకు చూస్తున్నాం, అన్నిటిని చూస్తున్నాం. ఇందులో దుఃఖం ఏం లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. దాన్ని శాంతము అంటాం. మరి దుఃఖం ఎప్పుడు మొదలవుతుంది? దాన్ని కూడా మనం ఆలోచించి చూడవచ్చు. మనస్సులో అలజడి అంటాం చూడండి. అలజడి మొదలైనప్పుడు ఊరికి చెట్టు కనపడింది ఏం పర్లేదు, గోడ కనపడింది పర్లేదు, మనుషులు కనపడారు పర్లేదు, ఏదో పక్షి ఉంది అరుస్తోంది పర్వాలా. అలజడి అంటే ఏంటి? అటు ఇటు కొట్టుకోవడం. ఇది పక్షి, చిచిచి ఈ పక్షి మంచిది కాదు, ఇది అరిస్తే అరిష్టము అంటారు. ఏదో శకున శాస్త్రం తెలిసిన ఈ పక్షి అరుపు మంచిది కాదు అన్నారు అనుకోండి. అది ఎక్కడో దూరంగా అరుస్తోంది. అప్పుడు మనకు కొంచెం అలజడి వస్తుంది. ఏంటిది పొద్దున్న మన ఇంటి దగ్గర ఎక్కడో అరుస్తోంది అనేటప్పటికి మనసులో కొంచెం అలజడి మొదలైంది.
పెద్ద దుఃఖం కాబట్టి కొద్దిపాటి దుఃఖం. మన వాళ్ళు ఎవరు నలుగురు అట్లా వెళ్తున్నారు అనుకోండి, బజారం పడి వెళ్తున్నారు. ఇందులో ఏదో వార్త వచ్చింది, అక్కడ యాక్సిడెంట్ అయిందండి, మన ఊరు వాళ్ళు ఎవరు నలుగురు పోయినారట అన్నారు అనుకోండి, దెబ్బలు తేలినారట అన్నారు. అనగానే మనకి ఏమవుతుంది, ఏమో మనవాళ్ళు వెళ్ళారే, ఏమైంది మనవాళ్ళేనా, మనవాళ్ళ వేరా అని కొంచెం అలజడి, ఆందోళన, భయం, దుఃఖం ఇవన్నీ వచ్చేస్తాయి. పోయి పరిగెత్తుకుంటూ పోయి చూద్దామా, ఎవరినైనా అడుగుదాం, ఏమైంది అంటే సరే కాసేపు అయిన తర్వాత మన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వేరే ఎవరో అనేటప్పుడు కొంచెం అలజడి తగ్గిందండి. అప్పుడు ఎట్లా ఉంటుంది, అప్పుడు హాయిగా ఉంటుంది. ఏం జరిగిందండి, మనం ఊహించింది ఏదో, అయ్యో ఇట్లా అయిందేమో ఇట్లా ఊహించి అయ్యో ఇట్లా అయ్యుండొచ్చు మనకేదో అయ్యి ఉండొచ్చు అనుకున్నప్పుడేమో దుఃఖం కలిగింది. దుఃఖం మహా దుఃఖం కూడా కలగచ్చు. మనకేం కాలేదులే అని తెలియంగానే ఏమైంది, ఆ దుఃఖం మొత్తం అట్లా క్లీన్ శుభ్రం చేసేసినట్టు అయిపోయింది. నువ్వు హాయిగా ఉన్నావు. ఇప్పుడు ఈ ఉదాహరణలో చెప్పిన దాన్ని విచారించామనుకోండి, ఏం జరిగింది అక్కడ, మనస్సులో ఊహించుకుని పెద్దగా చలనం, పెద్ద చలనాలండి. సముద్రం చెప్పే ఉదాహరణ చెప్పాక, సముద్రంలో చిన్న చిన్న అలలు కాకుండా పెద్ద సునామీ లాంటిది వచ్చింది అనుకోండి, అందరూ భయపడతారు, వచ్చి ఊళ్ళు మునిగిపోతాయి. అట్లా కాసేపు అమ్మో అని పెద్దగా వచ్చిందన్నమాట అలజడి. అప్పుడు బాగా దుఃఖం తెలిసింది. కాలేదు, మనకేం కాలేదు అనగానే ఒక్కసారిగా చప్పబడిపోయింది, మళ్ళీ హాయి వచ్చింది. ఎక్కడి నుంచి దుఃఖం వచ్చింది, ఎక్కడి నుంచి హాయి వచ్చింది అంటే, ఏదో ఊహించు కావచ్చు, నిజం కావచ్చు, ఏదో ఒకటి మనసులో విపరీతమైన చలనం వచ్చినప్పుడు దుఃఖం. ఎటువంటి చలనం, నాకేదో అయిపోతుందని తనకు ముడిపెట్టుకుని నాకేదో నష్టం వస్తుంది, నష్టం అనుకున్నట్టుగా చూస్తూ ఉంటే దుఃఖం. అబ్బాయి నాకేం లేదు అన్నట్టుగా చూస్తే సుఖం. మనసు పని చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎట్లా అలజడి లేకుండా ఎట్లా పని చేయొచ్చు. ఇందా చెప్పాం, ఊరికి అలలు వస్తున్నాయి, పైకి లేస్తుంది, కింద పడిపోతుంది, ఊరికి చూస్తున్నాం. అది దాన్ని అలజడి అనక్కర్లా, ఊరికి చిన్న చలనం. అది చెట్టు కనపడుతుంది, ఈ చెట్టు పచ్చగా ఉంది, ఈ చెట్టు ఆకులు ఎండిపోతున్నాయి అన్నాం, ఊరికి చూసాం, అంతవరకు పర్వాలా. ఇట్లా నేనుతో సంబంధం పెట్టుకుని నాతోటి దానికి నాకు ఏదో గొలుసు బంధం లంకె పెట్టుకుని నాకేదో అయిపోయింది అని అనుకుంటూ ఉంటే అప్పుడు మీకు దుఃఖం తోస్తోంది. అది లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది. దాని సుఖం అంటే సుఖం అనొచ్చు, లేదా శాంతము అందాం, శాంతంగా ఉంటుంది. ఈ శాంతం అనేది మనకి తెలుసా తెలియదా అంటే తెలుసు. అందరూ ఎక్కువ సమయం శాంతంలోనే ఉంటున్నారు. 24 గంటలు దుఃఖపడుతూ ఉండటం కుదరదు, అది కూడా కుదరదు. ఇప్పుడు చెప్పినట్టు ఏదో అలజడి ఆందోళన వచ్చినప్పుడు దుఃఖం బాగా తోస్తుంది. అది పోయినప్పుడు సుఖం తోస్తుంది. ఇప్పుడు రోజు మొత్తం మీద ఏది ఎక్కువ ఉంటుంది మనకి అంటే, ఏదో మామూలుగా అలవాటైన పనులు చేసుకుంటూ పోతున్నాం అనుకోండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయం దాకా అట్ట అలవాటైన పనులు చేసుకుంటూ పోతున్నాం. పని చేయకూడదని లేదు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. ఆలోచనలు కూడా దానికి తగినట్టుగా చిన్న చిన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఏ వస్తువుని అనుభవించట్లేదు ఇంద్రియములతోటి, అయినా శాంతంగానే ఉంటుంది. ఉదాహరణ పొద్దున్నే లేచి
బ్రష్ తీసుకొని పళ్ళు తోముకుంటున్నాం, వేరే ఇతర విషయాలు ఆలోచి ఊరికే పళ్ళు తోముకుంటున్నాం, హాయిగానే ఉంటుంది, శాంతం. స్నానం చేస్తున్నాం, హాయిగానే ఉంటుంది. ఎప్పుడు ఇతరం ఏం ఆలోచించుకోకుండా స్నానం చేస్తూ ఉంటే స్నానం చేస్తున్నాం, అట్లాగే ఏదో టిఫిన్ చేస్తున్నాం, కాఫీ తాగుతున్నాం, అట్లా బజార్ దాకా వెళ్ళి అట్లా నడిచి మళ్ళీ తిరిగి వస్తున్నాం, ఎవరన్నా వచ్చి పలకరించారు కూడా అంత బాగున్నారండి, బాగున్నామండి అన్నాం. ఇటువంటి విషయాలు ఎన్నెన్నో జరుగుతాయి. రోజు మొత్తం ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. బాగా గట్టిగా సీరియస్ అంటారు చూడండి, సీరియస్గా ఆలోచించవలసిన విషయాలు చాలా తక్కువ ఉంటాయి చాలామందికి అండి. కొంతమంది ఎప్పుడు సీరియస్గానే ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ మందికి అప్పుడప్పుడు ఏదైనా కొద్దిగా గట్టిగా ఆలోచించవలసినవి, దుఃఖం పెట్టేవి వస్తూ ఉంటాయి మనసులో చలనాలు. ఎక్కువ సమయం అట్లా ఏవో వస్తున్నాయి. అందులో మనకేం దుఃఖం అనిపించట్లేదు. మరి దుఃఖం అనిపించకపోతే నువ్వేమైనా బాధపడుతున్నావా అంటే బాధ కూడా లేదు. అది ఏంటి అంటే శాంతము. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వే, నీలో నుంచే వచ్చింది. నీలో అని కూడా నువ్వే శాంతం అని కూడా అనొచ్చు. ఇది చూడండి, ఏం ఆలోచించకుండా చూస్తేనేమో ఇది 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 అనుకుంటుంది. కొద్దిగా ఇట్లా విచారణ చేసి చూస్తే నేనుగా ఉన్నప్పుడు మనసులో పెద్దగా చలనాలు లేకుండా, పూర్తిగా ఆగిపోకర్లా, మనసు పనిచేస్తూనే ఉంటుంది కానీ పెద్ద పెద్ద చలనాలు లేవు, ఆందోళన కలిగించేటంత సంకల్పాలు లేవు. ఊరికపైగా అది కానీ ఇది 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 ఇట్లా 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 ఎన్నో విషయాలు వస్తున్నాయి. ఆహా ఓహో ఓహో అని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి, హాయిగానే ఉంటున్నది. అది ఎక్కడ ఉంది ఆ హాయి అంటే తన యొక్క సహజ స్వభావం తనలోనే ఉంది. తానే. ఇదండి మహా విచిత్రమైనటువంటి విషయం. దేన్ని కోరకుండా, దేనికోసం బాధపడకుండా, ఇది 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 అని వెంపర్లాట లేకుండా అట్లా ఊరక ఉండగలిగితే హాయిగానే ఉంటుంది. దాని గురించి ఆలోచించి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ హాయి? ఇతర వస్తువులు మనం అసలు కోరటలేదు అంటే నీలో నుంచే అయి ఉండాలి. నాలో ఎక్కడుంది అంటే లోపల ఇంకోటి ఏం లేదు కాబట్టి నేనే, నా లక్షణమే శాంతం అని కూడా అనాలి. ఇప్పుడు సారాంశంగా చెబితే ఏముంటుంది? ఒకటేమో రెండు ఉన్నాయనుకోండి, రెండు, అందులో ఒకటి సహజం. సహజం అంటే సహజం అనే మాట ఎప్పుడు పడతామండి? ఏదో చేసి సాధించింది కాదు. దానంతరది ఎప్పుడు ఉంటుంది అంటే సహజము అంటాం. ఎప్పుడు ఉంటుంది సహజం. సూర్యుడికి వెలుతురు ఇవ్వటం లేదా వేడిని ఇవ్వటం సహజం అన్నాం అనుకోండి. ఎందుకు సహజం అని మనకు అనవసరం, అట్లా ఉంటుంది మన అనుభవంలో. అది సూర్యుడి నుంచి వెలుతురు వస్తుంది, సహజం. ఆ వెలుతురు రాకుండా చేయొచ్చా? ఏదైనా అడ్డం పెట్టుకోవచ్చు. లేదా అదే గ్రహణం పట్టింది, సంపూర్ణ సూర్యుని గ్రహణం అంటాం అనుకోండి, సూర్యుడికి అడ్డం వచ్చింది ఏదో, అప్పుడు కొంచెం వెలుతురు తగ్గచ్చు. అంతేగాని అసలు సూర్యుడికి ఏం తగ్గల. ఎందుకు అంటే సహజము. అట్లా సహజమైన విషయాలు కొన్ని ఉంటాయండి. నీరు చల్లగా ఉండటం సహజం. మరి పొయ్యి మీద పెట్టి కాస్తే వేడిగా ఉంటున్నాయి, అది అసహజం. నీటిని వేడి చేసి మనం కొన్ని పనులకు వాడుకుంటాం, వేడి నీళ్లు కొన్ని పనులకు వాడుకుంటాం, అది కృత్రిమం, కల్పించుకున్నాం, అసహజం. సహజమైన విషయం ఏంటి? నీరు చల్లగా ఉంటుంది, మంచు గట్ట చల్లగా ఉంటుంది, సూర్యుడు వేడిగా ఉంటాడు. అట్లా నేను ఆత్మ అనుకోండి, నేను సంస్కృతంలో ఆత్మ, తెలుగులో నేను యొక్క సహజం ఏంటి? హాయిగా ఉండటమే.
మరి దుఃఖం వస్తుంది అంటే అసహజం, కల్పించుకోవటం. ఇది నీటిని వేడి చేసి నీరు వేడిగా ఉంది అన్నట్టు ఈ మనస్సును వేడి చేసామన్నమాట. మనసుకు అది ఇది చెప్పి అది ఇది అటు ఆలోచించి ఇటు ఆలోచించి కొట్టుకొని ఇట్లా రెండు చేతులు తీసుకుని ఒక చేయి ఇటు గట్టిగా రాసుకున్నాం అనుకోండి, చేతుల్లో వేడి పుడుతుంది. ఘర్షణ అంటాడు. ఒత్తిడి తగిలితే గట్టిగా కాస్త వేడి పుట్టుకొస్తుంది. అట్లా మనసులోనే కొన్ని ఆలోచనలు, ఒకటి ఈ ఆలోచన, దానికి వ్యతిరేకమైన ఆలోచన, దానికి వ్యతిరేకమైన ఇంకొక ఆలోచన, ఇట్లా అని అట్లా కాదు ఇట్ట కాసేపు కొట్టుకుంటూ ఉంటే లోపల రెండు చేతులు రాసుకున్నట్టు వేడి పుడుతుంది, ఘర్షణ. ఇది అసహజం. ఆ వేడి పుట్టి నాకేదో అయింది అనుకుంటే అసహజం. ఇది నీటిని కాసేపు వేడి చేసి నీరు వేడిగా ఉంది అంటాం అసహజం. అట్లా ఈ మనస్సుతోటి కలిసి మనసులో అది ఇది కాసేపు ఘర్షణ వస్తుంటే నాకు దుఃఖము అనుకోవడం అసహజం. మరి సహజమైంది ఏంటి? ఊరుకున్నప్పుడు మనసులో పెద్ద అలజడి లేదు, అందులో ఏదో ఆలోచనలు వస్తున్నా, పెద్ద ఇబ్బందికరంగా ఏం లేవు, ఊరికే వస్తున్నాయి పోతున్నాయి, అది కనపడుతుంది ఇది కనపడుతుంది, వాడు ఏదో వచ్చాడు ఇది బాగున్నామన్నా, లేదా టీవీ పెడితే కనపడ్డాయి, లేదా బజారం పడి ఎవరో మాట్లాడుకుంటూ వెళ్తే మాటలు వినపడుతున్నాయి, ఒక పక్షి కూస్తోంది, కుక్క భౌ ఉంది, ఇవన్నీ ఊరికి ఉన్నాయనుకోండి, వీటి వలన మనకి ఇబ్బంది ఏం లేదు. ఎట్లా ఉంటుంది అప్పుడు మన పరిస్థితి? సహజంగా ఉంటుంది. నీ సహజ స్థితిలో నువ్వు ఉంటావు. సహజం అంటే అదండి, ఎప్పుడు ఉంటుందంటానికి రుజువు ఏంటంటే ఇందాక నేను చెప్పిందే. గాఢ నిద్రలో ఉంటుంది, ఏం ఆలోచించకుండా ఉన్నప్పుడు ఉంటుంది, ఏ ఆలోచనలు వస్తున్నాయో పైన వస్తున్నాయి, పెద్దగా నాకు సంబంధించి నాకేదో అయిపోతుంది అనుకోకుండా ఉంటే వస్తుంది. ఇటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. కాబట్టి నా యొక్క సహజ స్థితి ఆనందం, హాయి, శాంతం. దీన్ని తెలుసుకుంటే మహాలాభము అన్నారండి. ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయనుకోండి, ఇంత బంగారాన్ని కూడబెడితే మనకి సుఖము అనుకున్నాం అనుకోండి, దానికోసం ప్రయత్నం చేసి అంత బంగారం సంపాదించి తర్వాత ఏదో సుఖపడ్డాం, సుఖం అనుకున్నాం, బాగుందని. అంటే అక్కడ ఏం జరిగింది? ఒక పని, ఆ పనిలో నువ్వు సఫలం అయితే, నువ్వు అనుకున్నట్టు జరిగితే సుఖం. అట్లా జరగకపోతే, అనుకున్నట్టు జరగకపోతే, అంటే బంగారం కోసం ప్రయత్నం చేసావు, ఇన్ని తులాలో ఇన్ని గ్రాములు పెట్టుకుందాం అనుకుని కుదరలేదు, కొంచెం బాధగా ఉంటుంది. సరే అంత సంపాదించావు, ఎవడో దొంగతనం చేశాడు, ఎత్తుకెళ్ళాడు, అప్పుడు ఇవన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయి. నువ్వు ఏది ఆలోచించకుండా అట్లా ఊరకుంటే హాయిగానే ఉంటున్నావు. ఇదండి మనవాళ్ళు కనిపెట్టారు. ఎవరు మనవాళ్ళు అంటే? మనవాళ్ళు అనొచ్చు, ఎందుకని? మన పూర్వీకులు అనమాట అండి. ప్రతి వాళ్ళు గోత్రం అని చెప్పుకుంటూ ఉంటారు. మీ గోత్రం ఏంటంటే అందులో మొట్టమొదటిలో ఋషుల పేర్లు చెప్తారు. ప్రపంచంలో మానవులందరూ కూడా ఋషుల యొక్క సంతానము అని, వాళ్ళ పరంపరలో వస్తుందని. అది ఇప్పుడు మనవాళ్ళు అంటే వాళ్ళు కనిపెట్టారు. మొట్టమొదటి ఎవరు కనిపెట్టారు కానీ కనిపెట్టి వాళ్ళందరూ చర్చించుకొని ఉంటారు. వాళ్ళందరూ అంగీకరించిన మాట ఏంటంటే, సుఖము సహజము, అది నీలోనే ఉన్నది. సుఖము సహజము. ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదకేవు, నీ యందే ఉన్నదే మనసా. నీవు వెదకేది నీ యందే ఉన్నదే మనసా. ఇదండి గొప్ప రహస్యం. ఇది ఎటువంటి రహస్యం అంటే అందరికీ తెలిసిందే, కొద్దిగా ఆలోచిస్తే అందరికీ తెలుస్తుంది.
మళ్ళీ అందరి దగ్గరే ఉన్నదే. మా ఇంట్లో బంగారం ఉంది, ఎవరింట్లో లేదు అన్నారనుకోండి, అది మీ గొప్పతనం, మీకు మాత్రమే ఉంటుంది. మా ఇంట్లో గాలి ఉంది, మేము పీల్చుకుంటూ ఉంటాం అంటే ప్రత్యేకత అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. ఆ గాలి అందరూ పీల్చుకుంటూనే ఉంటారు. ఆత్మ అనేది అటువంటిదండి, అందరిలోనూ అదే ఉంది. అదే స్వరూపం, అందరిది అదే స్వరూపం. గాలి అన్ని ఇళ్లలోనూ ఉంటుంది, అందరి ముక్కుల్లోనూ ఉంటుంది, అందరూ అదే గాలిని పీల్చుకుంటూ ఉంటారు. ఇది నా గాలి అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇట్లా ఈ ఆనందం అనేటువంటిది అందరిది అదే. మరి తేడా ఏంటంటే మనం ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నాం? అష్టావక్రుడు, జనక మహారాజు, లేదా వశిష్ఠ మహర్షి, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే తెలుసుకోవటమే. ఏం తెలుసుకోవటం? నువ్వు గాలి పీల్చుకోకపోతే బతకలేవు. కావాలంటే రుజువు ఏంటి అంటే ముక్కు మూసుకొని చూడు, ఎంతసేపు ఉంటావా? 6 నిమిషం, 2 నిమిషాలు తర్వాత బలవంతంగా లాగి పడేసి నువ్వు చేతులు తీసి వేళ్ళు తీసేసి గాలిని పీల్చుకుంటావు. గాలి పీల్చుకోవాలి అనేటువంటి కోరిక వచ్చేస్తుంది. మరి ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చిందంటే ముక్కు మూసుకున్నప్పుడు నువ్వే అడ్డుకున్నావు దాన్ని రానియకుండా, పీల్చుకోగానే హాయిగా ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతటా ఉంది. అది సహజము అంటాం మనం. సహజమైన దానికి అడ్డం పెట్టవచ్చు నువ్వు ముక్కు మూసుకొని. అడ్డం పెట్టకుండా ఉంటే, ఏం అడ్డం పెట్టకుండా ఉంటే హాయిగా ఉంటావు. ఇదండి పెద్ద రహస్యం, మహర్షులు కనిపెట్టినటువంటి రహస్యం. ఇప్పుడు అష్టావక్రుడు, జనకుడు చెప్తున్నారు. అంతకుముందే ఎన్నడూ ఏ మహర్షి కనిపెట్టాడో తర్వాత వాళ్ళందరూ చర్చించుకుని దాన్ని అంగీకరించి ఇట్లా శాస్త్రాల రూపంలో మనకు అందించారు. ఏంటి వాళ్ళు మనకిచ్చిన ఆస్తి అంటే ఈ రహస్యాన్ని తెలియజేశారు, అంతకంటే ఏం లేదు. మన పరంపర అన్నాం కదండి, మహర్షుల యొక్క పరంపర. మహర్షులు ఈ శాస్త్రాన్ని, జ్ఞానాన్ని అందించారు. డబ్బు, దశకం, పొలం, పుట్ర ఇట్లాంటివి అందించడం కాదు. ఏం తెలియజేశారు? బాబు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది నీ దగ్గరే ఉన్నది. నాకు పీల్చుకోవడానికి గాలి కావాలి, నేను హిమాలయ పర్వతం ఎక్కుతాను అంటే కొంచెం తగ్గుతుంది అక్కడ గాలి. లేదా సముద్రం లోపలికి వెళ్ళి మునిగి కూర్చుంటాను అంటే గాలి ఉండదు అక్కడ. మామూలుగా ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండు, నీ చుట్టూ గాలి ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు పీల్చుకో. అసలు నీకు తెలియకుండానే పీల్చుకుంటూ ఉంటావు. అట్లా ఇక్కడ నువ్వు ఊరకుండు, నీకు తెలియకుండానే హాయిగా ఉంటుంది. అటువంటి స్వరూపం ఇక్కడ ఉన్నది అని మనకి అందించారండి జ్ఞానాన్ని. అదే అష్టావక్రుడు జనక మహారాజు చెప్పారు. జనక మహారాజు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడం అంటే బాగా నమ్మకం కలగడం అనమాట. అర్థం చేసుకోవడం అంటే పైపైన ఆహాహా బాగుంది అంటాం కాదు. మీరు చెప్పినంత బాగుంది కానీ అనకూడదు. చెప్పినంత బాగుంది, నాకు నచ్చింది, ఏ అనుమానమే లేదు అన్నట్లుగా ఉంటే ఎప్పుడు ఎట్లా ఉంటుంది దాని పరిస్థితి? మీరు ఏది విన్నారో, అర్థం చేసుకున్నాను అని ఏదైనా దేన్ని అంటున్నారో అది మీకు ఉపయోగిస్తుంది. అర్థం చేసుకోవడం ఉంటుంది, మనకు ఉపయోగించేటంతగా అర్థం చేసుకోవాలి. అది పైపైన అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. ఉపయోగించేటంతగా అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఇక సరిగ్గా ఇదే దిక్కుకి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాడు, ఇదే వైపు అనేది వేలు చూపించి
అక్కడ 3 అడుగులు తవ్వండి, అక్కడ బంగారం గని ఉన్నది అన్నాం అనుకోండి. మీకు అర్థమైందా కాలేదా? బాగా అర్థం కావడం అంటే ఏంటి, వెళ్ళిపోతాడు వెంటనే. మళ్ళీ ఇంకోటి ఎవరైనా వస్తాడు, వెళ్ళిపోయి ఏదో పలుగు తీసుకొని వెళ్ళిపోయి 1 కిలోమీటర్ వెళ్ళి అక్కడ తవ్వి చూసి దాన్ని తెచ్చుకుంటాడు అన్నమాట. అది అర్థం కావడం అంటే. అది అబ్బో బంగారం ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఇది లేదులే. నేను చెప్పిన మాటలు అర్థమైనా, ఆ మాటలు అర్థమైనా కానీ నమ్మట్లేదు మేము. అట్లా కాదు అర్థం కావడం. నిజంగా అర్థమైతే ఎట్లా ఉంటుంది, ఆ పని జరుగుతుంది, ఆచరణలోకి వచ్చేస్తుంది. అట్లా నీలోనే సుఖం ఉన్నది అన్నమాట అర్థమైంది అనుకోండి, ఎట్లా ఉంటుంది అప్పుడు? ఇది ఏం చేయక్కర్లా మనకి. మరి ఏం చేయకపోతే ఏం చేస్తుందంటే ఏమో జరుగుతూ ఉంటుంది. చేయడం ఆపుదామా అంటే, పోనీ చేసేదంతా ఆపేద్దామా, ఏం అక్కర్లేదు కదా అంటే, ఆపడానికి నువ్వెవడివి ఇంకా? అది నువ్వు హాయిగా ఉన్నావు, మరి ఇంక చేసినా చేయకపోయినా ఏంటి, శరీరం చేస్తూ ఉంటుంది. ఆ చెట్టు పెరుగుతుందా చస్తుందా ఏమో, ఎట్లా కావచ్చు. అట్లాగే ఈ శరీరం కూడా ఉంటుందా పోతుందా, ఎట్లనే కావచ్చు. లోపల మనస్సు అనేది ఒకటి ఉంది, సుఖ దుఃఖాలు పెడుతుంది, అది ఉంటుందా పోతుందా, ఏమైనా కావచ్చు. కానీ నాకు మటుకు ఏమీ కాదు, ఇది తెలుసుకోవాల్సింది. నాకు మటుకు ఏం కాదు, ఇది తెలుసుకున్నది తెలుసుకున్నట్లుగా ఉపయోగించడం అంటే ఇది. మళ్ళీ దుఃఖపడకుండా ఉండడం. ఒకవేళ ఎప్పుడన్నా దుఃఖం వచ్చినా వెంటనే ఈ మాట గుర్తు రావాలి. గుర్తొచ్చారే నాకు కాదుగా, నా సహజ స్వరూపం శాంతం కదా అని గుర్తు రావాలి. అష్టావక్రుట చెప్పాడు ఎన్ని మొదటి అధ్యాయంలో 20 శ్లోకాల్లో, ముందు 2-3 ఉపోద్ఘాతంలాగా ఉంటాయి. తర్వాత ఒక 17 శ్లోకాలు అచ్చగా ఆత్మజ్ఞానాన్ని గురించి బోధిస్తే జనక మహారాజు అర్థమైంది, పట్టుకున్నాడు. ఎట్లా అర్థమైంది? అప్పటికప్పటికి ఆయనకు అనుభవంలోకి, ఆచరణలోకి వచ్చేసింది. వచ్చేసి అంటున్నాడు, ఏమంటున్నాడు? సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాధునా. శరీరంతో సహా ఈ విశ్వం మొత్తాన్ని ఇప్పుడే నేను వదిలేశాను అన్నాడండి. విశ్వం మొత్తాన్ని వదిలేశాను అంటున్నాడు. విశ్వం మొత్తాన్ని వదిలేస్తే నీకేంటి లాభం? ఇందాక చెప్పుకుంటున్నావు, అన్నిటిని వదిలేసే ఉంటావు, నువ్వే ఉంటావు. అమ్మో నేను ఒక్కడి ఉంటే నాకు భయం వేస్తుంది అంటే ఏం భయం ఉండదు, నువ్వు హాయిగా ఉంటావు. నువ్వు ఒక్కడు ఉంటే హాయిగా ఉంటావు. రుజువు ఏంటంటే మళ్ళీ గాఢ నిద్ర. వదిలేయటం కుదురుతుందంటే నాకు కుదురుతాను. నేను చాలా విషయాన్ని వదిలేశానండి. దేన్ని వదిలేశాను? అక్కడ దూరంగా ఏదో ఇల్లు కనపడుతుంది, దాన్ని వదిలేశా. ఆకాశం అటు చూస్తుంటే అప్పుడప్పుడు మబ్బులు వస్తున్నాయి, దాన్ని వదిలేశా. మా ఇంటి ముందు పంది నడుచుకుంటూ పోయింది, దాన్ని వదిలేశా. పుస్తకం చదివితే అందులో స్వర్గం, నరకం ఇట్లాంటివి, అందులో ఇంద్రుడు, యమధర్మరాజు అట్లాంటివన్నీ కనపడుతున్నాయి, వాటన్నిటిని వదిలేశా. అమెరికా దేశంలో ఏదో జరుగుతుంది, వదిలేశా. ఇట్లా చెప్పుకోవచ్చు, దాన్ని వదిలేస్తే దీన్ని అన్నీ చాలా వదిలేయచ్చు మనం, విశ్వం మొత్తాన్ని. కానీ ఏం పట్టుకుంటాం? నేను, నాది. నేను అంటే అసలైన నేను కాదండి. అసలైన నేనండి దాన్ని చెప్పుకున్నాం. అది కాకుండా శరీరం, శరీరంతో సంబంధం ఉండి శరీరానికి ఏదో ఉపయోగం చేస్తాయి, అపకారం చేస్తాయి, ఏదో ఒక లింక్ ఉంటుంది, లంకె శరీరానికి దానికి. అటువంటివి నావి అనుకునేవి దాంతో సంబంధం ఉంటుంది. దాన్ని వదిలేయడం కష్టం. ఇది తక్కిన విశ్వం అంతా వదిలేయచ్చు. పెద్ద నక్షత్రం కనపడుతుందండి, దాన్ని వదిలేసుకున్నానండి, నాకు అక్కర్లా నక్షత్రం. అట్లా కాదు.
నేను నాది నాకు దగ్గరగా వచ్చి ఏదైతే నాలో చలనాన్ని కలిగిస్తుందో, ఏదైతే నాలో రాగద్వేషములు, భయము, సుఖము, దుఃఖము కలిగిస్తుందో దాన్ని వదిలించుకోవాలి. దాన్ని వదిలేశానంటున్నాడు. ఎట్లా అంటే విశ్వము అని ఊరుకోకుండా సశరీరం అన్న శరీరముతో సహా ఆ విశ్వాన్ని వదిలేశాను అన్నాడు. ఎట్లా కుదురుతుందండి శరీరాన్ని వదిలేయడం? ఎదురుకుండా పూలు ఉన్నాయి కొన్ని. ఈ పూలు వదిలించుకోవాలంటే తేలిక, తీసి అవతల పడేస్తాం, విసిరేస్తాం. ఇంకేముంది, సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ వదిలించుకోవడం తేలిక, పట్టు పీకుతుందిగా, నాది 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 నాదని. అంతకంటే ఎక్కువగా పట్టుకునేది ఏంటి? శరీరం. శరీరాన్ని ఎట్లా వదిలించుకోవడం? కాల్చేద్దామా దీన్ని, ఇప్పుడే దహనం చేసేద్దామా, భూస్థాపితం చేద్దామా? చేయలేవు. ప్రపంచాన్ని వదిలించుకోవడానికి ఒక ఉపాయం ఏదైనా చెప్పండి అంటే ఉపాయం చెప్తాను. ఏం ఉపాయం అంటే ఏమో అంటున్నాడు. ఎందుకో అదొక రకమైన శక్తి అన్నాడండి. కుతశ్చిత్ కౌశలాదేవా అన్నాడు. ఏదో ఒక కౌశల్యం వచ్చింది నాకు అన్నాడు. కౌశల్యం అంటే నేర్పరితనం. ఎట్లా వచ్చింది అంటే విన్నాడు అంతే. గురువుగారు చెప్పింది విన్నాడు, స్వయంగా ఆలోచించుకొని ఉంటాడు. ఆయన మహానుభావుడు, మంచి మేధాశక్తి కలిగిన వాడు, విచారణపరుడు, మనస్సు బాగా క్రమశిక్షణలో పెట్టినవాడు. అంతకుముందు ఆయన యజ్ఞాలు అవి చేయడం, ఆయన సభకు వచ్చిన వాళ్ళందరితో చర్చలు చేస్తూ ఉండడం, అవన్నీ జనక మహారాజుకి అలవాటని చెప్తూ ఉంటారు. అటువంటివన్నీ చేస్తుంటాడు. పరిపక్వం, మనస్సు తగిన స్థితిలో ఉంది. చెప్పంగానే అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని అన్నాడు, నాకు ఒక నేర్పరితనం వచ్చింది ఇప్పుడు అన్నాడు. ఏంటి అంటే ప్రపంచం మొత్తాన్ని వదిలేశాను అన్నాడు, శరీరంతో సహా. ఎట్లా వదిలేసావా నాకు చెప్పు అంటే, ఈ పువ్వును వదిలేయడం ఎట్లా అంటే చెప్తా. ఇక పువ్వుని ఇట్లా 2 వేళ్లతో పట్టుకో, కొంచెం పైకి లేపు, అట్లా విసిరేయి, అప్పుడు ఆ వేళ్ళు వదిలేసేయి, వెళ్ళిపోతుంది ఆ పువ్వు, నువ్వు వదిలేసినట్టు అయిపోతుందని మనం చెప్పచ్చు. ఇట్లా చూపించవచ్చు, చెప్పచ్చు. మరి శరీరాన్ని వదిలేయడం ఎట్లా? శరీరం మీద వచ్చిన చాలా ఇప్పుడు చెప్పిన ఈ సెల్ ఫోన్ లాంటిది, అది ఇక్కడ ఇన్ని పండ్లు ఉన్నాయి, పూలు అంటే పారేస్తాం, పండ్లు ఎట్లా పారేస్తాం? వీటన్నిటిని వదిలించుకోవడం ఎట్లా అంటే, భౌతికంగా అంటే బయట కనిపించే వస్తువుని ఒక్కో దాన్ని తీసేటట్ట పారేసినట్టు కష్టం. ఒకవేళ పారేయగలిగినా అని ఎందుకు పారేసి ఇట్లా వచ్చినని పారేసాం. నా ఇల్లు పారేశాను, భార్య పిల్లలు వదిలేశాను, డబ్బు దశక వదిలేశాను, నా ఇంటి ముందే చెట్లు అవి కూడా వదిలేశాను, ఎక్కడ ఉంటున్నావు ఎక్కడో అట్ట తిరుగుతున్నాను. అట్లా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంత చేసి కూడా శరీరాన్ని వదిలించుకోవడం ఎట్లా? శరీరాన్ని వదిలించుకుంటాం. శరీరాన్ని వదిలించుకుంటే తర్వాత వదిలించుకోవాలి అనుకునేవాడు ఎవడు ఉంటాడు? నువ్వే లేకపోతే ఇంక నీకు తర్వాత నీకు సుఖమో దుఃఖమో శాంతం అవన్నీ ఎవరికి మరి? ఇంకా అంటే అది కాదు పద్ధతి అన్నాడు. ప్రపంచాన్ని వదిలించుకునే పద్ధతి ఏంటంటే ఒక కౌశల్యం, నేర్పరితనం రావాలి. ఏమిటా నేర్పరితనం అంటే, అంతే. నేర్పరితనం అంటే చెప్పడానికి లేదండి. ఇట్లా చేయి అని ఒక పద్ధతిగా చెప్తే అదొక రకం. నేర్పరితనం అంటే ఏంటి? ఒకరు చెప్పిన దాన్ని కొంతకాలం చెయ్యంగా తేలిగ్గా చేసేటటువంటి ఒక లక్షణం మనసులో ఏర్పడుతుంది. ఏ పనైనా సరేనండి. ప్రపంచంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే, చిన్నప్పుడు మనం నడక నేర్చుకున్నాం అనుకోండి, నడక నేర్చుకోవడానికి కూడా కొంత ప్రయత్నం చేస్తే కొంతకాలానికి బాగా వచ్చింది. అన్నం తినడం, ముందు పాలు తాగడం సహజంగా వచ్చింది అనుకో, పాలు తాగడం పుట్టుకతోటే వచ్చేసింది సహజం. తర్వాత అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం తినడం అంత సహజం కాదు, నేర్పాలి. ఇట్లా పళ్ళు పెట్టి ఇట్లా కొరికి నవిలి మింగి ఉమ్మేయకుండా అట్ట మెల్లిగా అలవాటు చేయాలి. ఇంకా కదలకుండా అట్ట పడుకొని ఉండటం సహజం అనుకుందాం. అటు ఇటు తిరగటం, లేవటం, నడవటం, పరిగెత్తడం ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేవన్నీ ఎట్లా ఉంటాయంటే, మొదట్లో కొంచెం కష్టపడి చేసుకోవాలి. తర్వాత
అలవాటైపోతుందండి. ఏ పనైనా సరే అలవాటైపోతుంది. పెద్ద పెద్ద పనులు కూడా, ఏదో విమానం నడపాలి అనుకోండి, విమానం నడపడం చాలా నేర్చుకోవాలి. అది కొన్నాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ అవి ఇస్తారు, తేలికైపోతుంది. కారు నడపడం అంత కాకపోయినా కష్టం, కొన్నాళ్ళు చేస్తే అలవాటు అవుతుంది. సైకిల్ తొక్కడం కూడా 2 చక్రాలు, 3 చక్రాల సైకిల్ కాదు, 3 చక్రాలు తొక్కడం పిల్లలు కూడా తొక్కుతున్నారు. 2 చక్రాల సైకిల్ తొక్కాలనుకోండి, దానికి కూడా కొంత అలవాటు కావాలి. బాగా వచ్చిన తర్వాత నైపుణ్యం, నేర్పరితనం, కౌశల్యం అంటే అది. అట్లా పని చేయంగా నైపుణ్యం వస్తుంది. అట్లా ఇప్పుడు జనక మహారాజుకి నైపుణ్యం వచ్చింది. ఇది ప్రపంచం మొత్తాన్ని శరీరంతో సహా అనాలండి, మర్చిపోకూడదండి. శరీరంతో సహా ప్రపంచాన్ని వదిలేసేటటువంటి శక్తి వచ్చింది. ఎట్లా వచ్చింది ఆ నైపుణ్యం అంటే, కంటికి కనపడేటటువంటి పని నేనేం చేయలే. కంటికి కనపడే పని కాదు, చెప్పింది విన్నాడు. లోపల మరి ఎంత విచారణ చేశాడు, అన్నీ ఆయన చెప్పినవన్నీ ఒకే రోజు చెప్పాడా లేదా అప్పుడు చెప్పాడు, శ్లోకాలు తెలియదు మనకి. ఈయన ఆలోచించుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, ఓహో ఇదా అన్నాడు, అయిపోయిందండి. ఏమైపోయింది? వేరు చేయటం. భగవద్గీతలో దానికి ఒక అధ్యాయానికి ఒక పేరు పెట్టారు, క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు పెట్టారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఇవన్నీ అనుకోండి, శరీరంతో సహా ఇవన్నీ క్షేత్రం అనుకుంటే, క్షేత్రజ్ఞుడు అంటే తెలుసుకునేవాడు. ఆ రెండింటిని వేరు చేయడం అదొక యోగం అన్నారు. దాన్ని ఇక్కడ ఈయన కౌశల్యము అనే పేరుతో చెప్పారు. నేర్పరితనం. ఏమిటా నేర్పరితనం? ఇంత పెద్ద సుత్తులు ఉంటాయండి, పెద్ద లావడి సుత్తి బాగా ఎత్తి బలంగా ఎత్తి ఇట్లా కొడుతూ ఉంటారు. దీన్ని కొండల్ని పగలగొట్టి కంకర తయారు చేయడానికి కొడుతూ ఉంటారు. ఇప్పుడు అన్ని మెషిన్లు వచ్చి ఉంటాయి అనుకోండి. అక్కడ పూర్వం కొట్టేవాళ్ళు రాయి మీద పెట్టి ఇంత పెద్ద సుత్తులు పెట్టి కొడుతూ ఉండేవాళ్ళు. అటువంటి నేర్పరితనం కాదు, దానికి నేర్పరితనం కావాలి. అటువంటి నేర్పరితనం కాదు ఇక్కడ. జనక మహారాజు అటువంటి మొండి పనులు, మోటు పనులు అంటారు, అవి చేయలా. అంత లోపలే జరిగిపోయింది, మనస్సులోనే. వదిలేసా అంటారు. ఎట్లా వదిలేశాడండి అంటే ఇదో నేర్పరితనం. ఎట్లా వచ్చింది? మనం చెప్పుకున్నట్టు ఇట్లాగే విచారణ, మనస్సులోనే ఆలోచనలు వచ్చినాయి. ఇది కదా అని. ఏది నిజం, ఏది అబద్ధం, ఇది నిజమా అని గట్టిగా నమ్మకం ఏర్పడితే సరే, మరి తక్కినవి నాకు అవసరం లేదు అంటే అయిపోయింది. తక్కిన వాడితో నాకు సంబంధం లేదు అనగలిగితే మీరు వదిలేసినట్టు. ఆ వదిలేయటం కూడా నేర్పరితనం వచ్చిందిట. అంటే పెద్ద కష్టపడకుండా వచ్చింది. అబ్బో ఎంత కష్టం అండి అనిపిస్తుంది మొదట్లో. చేసిన తర్వాత అవి ఏముందండి ఇందులో అంటారు. సూదిలో దారం ఎక్కించడం కష్టమా తెలియకండి? బండ పని, మోటు పని అది. సూదిలో దారం ఎక్కించడం మొట్టమొదటిసారి ఎక్కించినప్పుడు మీకు గుర్తుంటే తెలుస్తుంది. మొట్టమొదటిసారి సూదిలో దారం ఎక్కించడం అని కొంచెం నేర్చుకోవాలి. ఆ టెక్నిక్ ఏంటో నేర్చుకుని 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేస్తే తర్వాత అలవాటు అయిన తర్వాత ఈ దర్జీ వాళ్ళు ఉంటారు, టైలర్స్ వాళ్ళు చక్క ఎక్కిచ్చేస్తుంటారు. అట్లా నేర్పరితనం అంటే ఇదండి. ఏ పని అయినా సరే చేయంగా తేలిక వస్తుంది. జనక మహారాజు ఏం చేసాడు? వేరు చేయడం. ఏంటి వేరు చేయడం? శరీరం మాట్లాడుతుందండి, నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడుతున్నాను నాకు అనిపిస్తే వేరు చేయడం ఎట్లా? ఇప్పుడు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటే, మాట్లాడకుండా ఉంటే అప్పుడు మాటల్ని వేరు చేసినట్టు అవుతుంది. కానీ ఇంకోటి ఏముంటుంది? మాట్లాడకూడదు అనేటటువంటి ఒక పట్టుదల ఉంది కదా లోపల. నోరు మూసుకొని కూర్చున్నాను, దాన్ని ఎట్లా వేరు చేస్తావు? అది కూడా మనసే, మాట్లాడకూడదు అనుకుంటుంది లోపల. దాన్ని కూడా వేరు చేస్తే ఏముంటుంది? అప్పుడు మాట్లాడాలనే లేదు, మాట్లాడకూడదు అని కూడా లేదు. ఎట్లా ఉంటావు? ఏమో నాకు సంబంధం లేదు, మాట్లాడటం అనే పనితోటి నాకు సంబంధం లేదు, అట్లా ఉంటుంది. చెయ్యాలే వద్దని ఏం చెయ్యటం లేదు, వద్దనటం లేదు. ఇది ఎట్లా కుదిరింది అంటే ఒక నైపుణ్యం చేత కుదిరింది. మాట్లాడుతూనే ఉంటాను, నేను మాట్లాడుతున్నాను అని ప్రసన్నంగానే మాట్లాడలేదు. ఎవరు ఏమో
ఎట్లా వస్తున్నాయి మాటలు ఏమో ఎట్లా వస్తున్నాయంటే ఆకాశంలో మబ్బులు ఎట్లా వస్తున్నాయి, అక్కడ చూస్తుంటే ఒక కాకులు పావురాలు అట్లా ఎగురుతున్నాయి. ఎందుకు? కాస్త వాన పడంగానే ఎంతో గడ్డి అట్లాంటి మొలకొస్తున్నాయి. ఎందుకు? అట్లాగే ఎన్నో చలనాలు మనసులో కూడా వస్తున్నాయి, వాళ్ళందరూ వస్తున్నాయి. నువ్వేం చేసావు? వేరు చేసావు. ఈ బిల్డింగ్తో నాకు మమకారం ఉందండి, ఇది నా బిల్డింగేను, ఇది లేకుండా చేస్తాను అన్నారనుకోండి. ఇదంతా పడగొట్టేసేసి బుల్డోజర్లు అవి పడగొట్టేసేసి అప్పుడు చేసి ఇది నా బిల్డింగ్ కాదు, నేను ఈ బిల్డింగ్ తోటి సంఘము వదిలించుకున్నాను అన్నాడు. అంత కష్టమైన బదులు వదిలించుకోవడానికి ఎక్కువ శ్రమ పడాలి అప్పుడు. మరి కౌశల్యం అంటే ఏంటి? ఇక్కడ తెలుసుకోవడం జ్ఞానం అంటే అది తెలుసుకోవడం. ఏంటి అసలు నాకు దానికి సంబంధం ఏముంది? ఈ బిల్డింగ్ రాళ్ళు సిమెంట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నీ ప్రకృతివి, నాకేంటి సంబంధం? అసలు నేనెవరు? నా డబ్బు పెట్టి కట్టించాను, నా డబ్బు ఎక్కడిది? నేనెవరు? డబ్బు ఎట్లా వచ్చింది నాకు? నేను చేతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను మనసుతో ఆలోచించా, మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా విచారణ చేస్తే ఏది మంది కాదు. చేసిన పని మనది కాదు, ఏదైనా సంపాదించింది మనం కాదు, అనుభవించింది మనం కాదు. ఎవరు నువ్వు అంటే ఓరక సహజంగా మారకుండా శాంతంగా ఏది ఉంటుందో అది నేను. తక్కినవన్నీ కల్పనలు పైన వస్తున్నాయి. నేను మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. నేను మాట్లాడుతున్నాను అంటే అది వేరు చేయలేదని, కలిసిపోయినాయండి. క్షేత్రజ్ఞుడు కలిసిపోయినాయి. మాటలు వస్తున్నాయి. ఎట్లా వస్తాయి? అది ప్రకృతి ధర్మం వస్తున్నాయి. మరి నేనేం చేస్తున్నాను? ఏం చేయట్లేదు, ఊరికే ఉన్నా. ఊరికే ఎట్లా ఉంటావంటే అదిగో నేను చూస్తుంటే అక్కడ గాలి వస్తుంది, చెట్ల ఆకులు కదులుతున్నాయి, నేను చూస్తున్నా అంతే. మనసులో కదలికలు వచ్చినాయి, నేను చూస్తున్నా. శరీరంలో కదలికలు వచ్చినాయి, నేను చూస్తున్నా. చూడటం మొదలు ఎందుకు? చూడటం మొదలుకి ఏం లేదు, చూడాలని కూడా లేదు, ఊరికే కనపడుతుంది అంతే. దీనికి కష్టం కావాలా తేలికండి ఇది? అక్కడ ఇప్పుడు చూస్తుంటే ఆ ఆకులు కదులుతున్నాయి గాలికి, ఇట్లా చూస్తే కనపడుతున్నాయి నాకు. పెళ్తికెళ్ళి నాకేంటి అన్నా అనుకోండి, ఎంతసేపు పట్టింది ఆ ఆకులకి చెట్టుకి నాకు సంబంధం తీసేయడం? ఊరికి కనపడింది అంతే. నాకేంటి? కదిలితే కదలని అనుకున్నా. చూడాలని లేదు, తలకాయ తిప్పుకుంటే కనపడదు, మళ్ళీ చూస్తే కనపడుతుంది. కదిలితే నాకేంటి అనుకుంటే వదిలేసినట్టే. అట్లాగే మనస్సు కదులుతోంది, నాకేంటి? ఇప్పుడు గొంతు మాట్లాడుతోంది, ఆ ఉదాహరణ తీసు. గొంతు మాట్లాడుతోంది, నాకేంటి అంటే గొంతు మాట్లాడుతోంది. ఎట్లా మాట్లాడుతుంది అని మనకు అడగవలసిన అవసరం మనకేమిటి? ఎట్లాగో మాట్లాడుతుంది అంతే చాలు. మనకు కావాల్సింది ఏంటి? నేనైతే కాదు, నాకు సంబంధం అంతవరకు తెలుసుకుంటే చాలు. ఎట్లా మాట్లాడుతుంది అంటే మీరు రీసెర్చ్ చేసి ఇక్కడ ఎన్ని నరాలు ఉన్నాయి, గంతులు ఉంది, ఎక్కడేదో ఒక కార్డు ఉంటుంది, ఇట్లాంటివి చెప్పి అట్లా మాట్లాడుతుంది అన్నారు కూడా. దాని మీద మళ్ళీ ఊరుకుంటుందా? మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది, అవన్నీ ఎట్లా కదులుతున్నాయి అంటారు. ఏదో శక్తి ఉందండి లోపల. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇటు చేస్తే దానికి అంతం లేదు. ఇంకా అంతా కలిపి ఏం చెప్తామో ఒక మాట చెబుతాం, కదులుతూ ఉండటం వాటికి సహజం. ఇది మనస్సుకి శరీరానికి బయట పడిన ప్రకృతికి కదలటం అంటే మార్పు చెందటం, ఏదో ఒక రకంగా మారుతూ ఉండటం దానికి సహజం. అటు జరుగుతూనే ఉంటుంది. ప్రపంచం ఏది చూసినా మారుతోంది. నీకు సహజం ఏమిటి? అటు ఊరుకుండడం, శాంతంగా ఉండటం మారుతోందండి, మారుతున్నట్లు అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూస్తే అది కూడా మారటలా. నిన్న రాత్రి నిద్రపోయినప్పుడు మారకుండా ఉంది, మొన్న రాత్రి నిద్రపోయినప్పుడు మారకుండా ఉంది, మళ్ళీ ఇప్పుడు కాస్త మధ్యాహ్నం పడుకుంటే నిద్ర వచ్చిందనుకోండి మారకుండా ఉంటుంది. నిద్ర దాకా ఎందుకు? ఒక్క క్షణం ఆగండి. అట్లా దేన్ని పట్టించుకోవద్దు. ఒక్క క్షణమేగా, ఎక్కువసేపు వద్దులేండి. ఒక్క క్షణం తర్వాత మన సంగతులు మనం చూసుకోవచ్చు. ఒక్క క్షణం మారకుండా ఉంటుంది. మళ్ళీ ఒక క్షణం ఆగండి.
మళ్ళీ అదే ఉంది, మారటం లేదు. ఈ ప్రశ్న రోజుకు 100 సార్లు వేసుకోండి. ఎందుకు ఎక్కువసేపులో 1 క్షణం 2 క్షణాలు అంటున్నాం, అప్పుడోసారి అట్లా. ఇంతకుముందు మన ఊరికి చెప్పుకున్నాం 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్ల పాటు ఆగండి, ఎక్కువ అక్కర్లా. ఎక్కువ ఆగమంటే ఆగదండి, మనస్సు చాంచల్యం దాని స్వభావం అన్నాగా దాని సహజం అది చేసుకుంటూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, 1 క్షణం ఆగు. ఇందులో ఏంటి రహస్యం, మీరు కనిపెట్టవలసిన రహస్యం, ఎప్పుడు చూసినా అదే స్థితి ఉంటుంది. ప్రపంచంలో మారుతూ 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 ఎప్పుడు అది ఉండదు. ఆగినప్పుడు ఉండే నా స్థితిలో మార్పు లేదు. అట్లా మనం మారకుండా కూర్చున్నాం అనుకోండి. ఇట్లా 5 సెకండ్ల పాటు ఉండను నేను అనుకోండి. 5 సెకండ్ల తర్వాత అటు కూర్చుంటుంటే ఊరుకోకుండా మనసు ఏదో ఆలోచన తెప్పిస్తుంది. ఏం ఆలోచన తెప్పిస్తుంది? ఈ పక్షి ఇటు నుంచి ఇటు ఎగురుతూ వెళ్ళింది, అది కాకి అయి ఉంటుందా పావురం అయి ఉంటుందా అనేది ఆలోచన వచ్చింది అనుకోండి. అప్పుడు చలనం వచ్చింది. ఏంటి పక్షులు చాలా రకాలు ఉంటాయి, పిచ్చుకలు కనపట్టలేదు చాలా రోజుల నుంచి, కాకులు కూడా తగ్గిపోతున్నట్టున్నాయి, ఇట్లేదు. కొంచెంసేపు దాని గురించి ఆలోచించాను అనుకోండి. ఆలోచించిన తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తొచ్చింది, మళ్ళీ ఒక్కసారి ఆగి చూడు అన్నాను. మళ్ళీ నా స్వరూపం నాకు వచ్చింది, నిశ్చలం, శాంతం. మళ్ళీ 5 సెకండ్ల దాని తర్వాత వదిలేద్దాం, మరీ ఎక్కువ బలవంతం పెట్టకుండా సరే వదిలేసాయి. ఈసారి దేని గురించి ఆలోచించింది, అవి మొక్కనంటే ఎండిపోయినాయే, మళ్ళీ ఎప్పుడు వానలు వస్తాయో కాస్త చిగురించాలంటే ఎట్లాగా, అయినా ఎండిపోతే నాకేంటి, ఇట్లా ఆలోచిస్తున్నాను అనుకోండి. 5 నిమిషాల సేపు మళ్ళీ ఆలోచించా, గడ్డిని ఎండిపోయిన చెట్ల గురించి ఆలోచించా. మళ్ళీ ఒకసారి ఆగి చూడు, నిశ్చలం. ఇది మారలా, అది మారింది. ఇప్పుడు చూస్తే అరే ఇల్లు వదిలి వచ్చాను, ఇంటి దగ్గర ఏం జరుగుతుంది ఇప్పుడు, అరే రే వాడెవడో వస్తానాడు మర్చిపోయానే, మన బంధువు ఎవడో పోయినాడు, వాడిని వాడు దహనం చేస్తారట, మనం వెళ్ళాలా, ఈ ఆలోచనలు వచ్చినాయండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత నేను అలారం పెట్టుకున్నాను, గడియారం బలం పెట్టుకుని, ఆగి చూడు, మళ్ళీ అదే స్వరూపం, మారలా. ఇట్లా మీరు పొద్దున్న సాయంత్రం ఎంతసేపు చేయొచ్చంటే 100 సార్లు చేయొచ్చు, 1000 సార్లు చేయొచ్చు. ఎందుకు ఒకేసారి గంట సేపు కూర్చోమని చెప్పట్లేదు, ఒక కొన్ని క్షణాలు, మళ్ళీ కొన్ని క్షణాలు, మళ్ళీ కొన్ని క్షణాలు, మళ్ళీ కొన్ని క్షణాలు, అట్లా కొన్ని క్షణాలు చొప్పున అప్పుడప్పుడు ఆపి చూడండి అన్నాను. ఆపి చూడటం ఎందుకండి ఎన్నిసార్లు ఆపడం, ఒకేసారి ఎక్కువసేపు ఆపితే మంచిదా అంటే అక్కర్లేదండి. మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం కావాలి, అందులోంచి ఒక జ్ఞానాన్ని తయారు చేసుకోవాలి. ఏం జ్ఞానం, దాన్ని చెప్పుకుంటుంది, అది మారటం లేదు, తక్కిందంతా మారిపోతుంది. ఇది మీకు అనుభవంలో తెలియాలి. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సిద్ధాంతం అనుభవంలో తెలియటం కోసం ఆగి చూడు, మళ్ళీ వదిలేసాయి తిరగని, మళ్ళీ ఆగి చూడు. రోజు 100 సార్లు చేశారనుకోండి, అట్లా వారం రోజులు చేయండి, ఎక్కువ ఒక్కర్లా. అప్పుడేంటి జ్ఞానం ఏముంటుంది, అబ్బాయి అది అంతా ఎటు పోయేదానండి. నువ్వెవరు, నేను మారని స్వరూపం. మరి దీనికి నీకు ఏం సంబంధం లేదు, అది మారుతుంది, నేను మారలేదు, సంబంధం ఏముంటుంది, సంబంధం ఉన్నట్లు అనిపించవచ్చండి. నది అన్నాం అనుకోండి, ఒక నది పారుతోంది, నది అంటే ఏంటి, నది అంటే నీళ్ళ లేకపోతే నీళ్ళ కింద ఉన్నటువంటి ఆ గుంట, ఏది నది అంటే 2 ఒడ్డుల నడుమ పారేటటువంటి నీరు అనుకోండి. ఆ నీరు ఉంటుందా, పోతుందిగా నీరు. మరి ఇప్పుడు నది అని దేని అంటున్నావు, నీటిని పట్టుకొని అంటున్నావా, ఆ గుంటను పట్టుకొని అంటున్నావా, ఇది ఒక విచిత్రం అండి. దేని అంటున్నాం మనం, ఆ గుంటతో సంబంధం ఉన్నట్టుంది నీటికి, పోనీ ఆ నీరని నిలబడటం లేదు. అప్పుడు నది ఎక్కడుందంటే మన మనస్సులో ఉంది.
ఒక ఊహ అనమాట. ఇది నది అంటే ఒక గుంటలో నుంచి ఒక చోటు నుంచి ఒక చోటికి పోయేటటువంటి నీటిని నది అనే పేరుతో పిలుస్తున్నాం. ప్రత్యేకంగా ఉన్నది అక్కడే ఎప్పుడూ ఉండదు. అట్లా పారుతూ 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 ఉన్న నీటికి అంటే పని జరుగుతుంది, అక్కడ మార్పు ఉంది. ఆ మార్పులన్నింటినీ కలిపి నది అని పేరు పెట్టాం. ప్రపంచం కూడా అంతే. ప్రపంచం ఉన్నది ఉన్నది ఉన్నదంటే ఎట్లా ఉందంటే ఇట్లా ప్రవాహంలాగా ఉన్నది. మరి ఏది మారకుండా ఉందంటే ఆ నీరు ఆధారంగా, దేన్ని ఆధారంగా చేసుకుని వస్తుంది నీరు? అడుగునున్న గుంట అన్నాం కదండి, అది మారకుండా ఉంటుంది. గుంట ఎప్పుడు ఉంటుంది? నీళ్ళని ఎండిపోయినాయి అనుకోండి, మంచి ఎండాకాలం వచ్చింది, నీళ్లు ఎండిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏముంటుంది? ఆ గుంట మారకుండా ఉంటుంది. ఇప్పుడు అటువంటి పోలిక చూసుకోండి మీరు. వస్తున్నాయి ప్రపంచం అంతా పోతుంది. ఏంటి ప్రపంచం అంటే? మారిపోతుందండి. మరి మారకుండా ఉండేది ఏది? ఆగి చూడు, ఒక్క క్షణం ఆగి చూడు, 2 క్షణాలు ఆగి చూడు, 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్లు అన్నాం, ఆగి చూడు. ఇందాక 2-3 సార్లు చేసాం, మళ్ళీ ఒకసారి చేయండి. ఇప్పుడు మళ్ళీ అదే అనుభవం. అది మారటం లేదు, అది మారటం లేదు. ఇంత చాలు, ఈ జ్ఞానం రావాలి. అది అంటే ఏదో అనుకోండి, అక్కడ ఏదో ఉంది, అది ఏదేదో అంటే దూరంగా ఉంది చూడండి చెట్టు, అది ఏం చెట్టు అండి? అది తాటి చెట్ట. తాటి చెట్టు మారటం లేదండి, ఈ కొబ్బరి చెట్టు మారుతోంది. అట్లా కాదు అది అంటే. వీరికి పేరు చెప్పడానికి ఏదో భాష వాడాలి కాబట్టి అది మారట్లేదు అన్నాం. అసలు చెప్పాలంటే నేను మారటం లేదు, లోపల ఉండేటువంటి ఆ నిశ్చల అనుభవం ఏది మారట్లేదు, నేను మారట్లేదు. ఏది మారకుండా ఉందో అది నేను, తక్కినంతా మారిపోతుంది. ఇది వేరు చేయడం అంటే ఏంటి? తెలుసుకోవడమే వేరు చేయటం. తెలుసుకోవడం అంటే పైపైన ఇట్లా సిద్ధాంతం వినటం కాదు. ఆ అనుభవంలో అబ్బాయి అదంతా మారిపోయేదే, నేను మారట్లేదు కాబట్టి నాకు దానికి నిజమైన సంబంధం లేదు అని గట్టిగా తెలిస్తే వేరు చేసినట్టండి. క్షేత్రజ్ఞ విభాగం జరిగింది. జనక మహారాజు అది చేశాడు. ఎట్ట చేశాడంటే కుతశ్చిత్ కౌశలాదేవా అన్నాడు. నాకు కూడా చెప్పబోయే ఉపాయం అంటే ఏం చెప్పేది? అదొక నేర్పడతనం అంతే. సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకోండి, 2 చక్రాల బండి, ఇప్పుడు చాలా చిన్నపిల్లలు కూడా తొక్కుతున్నారు. కానీ నేర్పండి అన్నారు అనుకోండి, ఒక పుస్తకం రాసి, పుస్తకంలో 50 శ్లోకాలు 100 శ్లోకాలు రాసి సైకిల్ తొక్కడం పద్ధతి ఏంటి, సీటు మీద కూర్చోవాలి అంతవరకు చెప్పచ్చు. ఒక కాలు అటు ఒక కాలు ఇటు పెట్టాలి అది కూడా చెప్పచ్చు. ఇట్లా గట్టిగా ఇటుపక్క కాలుని గట్టిగా తొక్కుపెట్టు, అటుపక్క లేస్తుంది, సరే అటుపక్క పైకి లేచి అటుపక్క తొక్కు, ఇటువంటివి కొన్ని చెప్పచ్చు మనం. తర్వాత పడిపోకుండా ఉండాలి. ఎక్కడ చెప్తావు అది? ఏం చేస్తే పడిపోకుండా ఉంటావు? బరువు అటుపక్క ఎక్కువ వేయకూడదు, ఇటుపక్క ఎక్కువ వేయకూడదు, సమానంగా వేయాలి. ఒకవేళ బరువు అటుపక్క ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే ఇటుపక్కకు వంగాలి, ఇవి కూడా చెప్పచ్చు. కానీ చివరికి ఏం జరుగుతుంది? చెయ్యంగా వాడికి అర్థమవుతుంది. అది కౌశల్యం అంటే అదండి. నోటితో కొంతవరకు బోధించవచ్చు, దాని పుస్తకాలు కూడా రాదు. ఏదో ఒక క్షణంలో నాకు వచ్చింది, తొక్కడం వచ్చింది, బ్యాలెన్స్ కుదిరింది అన్నట్లుగా ఉంటుంది. అది కౌశల్యం, నేర్పడతనం. అటువంటి కౌశల్యం ఎక్కడ ఉపయోగించాలి మనం? జనక మహారాజు ఎక్కడ ఉపయోగించాడు? సశరీరం అహో విశ్వం ఆహా, ఆయనకే ఆశ్చర్యంగా ఉంది, ఆహా అంటున్నాడు. సశరీరం, శరీరముతో సహా విశ్వం మొత్తాన్ని పరిత్యజ్య వదిలేసి ఇప్పుడు ఎట్లా ఉన్నాను? కుతశ్చిత్ కౌశలాదేవ, ఏదో ఒక కౌశల్యం నేర్పరితనం చేత, మంచి మాట చెప్తున్నానండి, పరమాత్మ విలోక్యతే.
పరమాత్మ చూడబడుతోంది లేదా చూడబడుతున్నాడు. పుంలింగం స్త్రీలింగం ఏం లేదు. పరమాత్మ ఎట్టా పరమాత్మ చూడబడుతోంది అనొచ్చు, చూడబడుతున్నాడు అనొచ్చు, ఏమని అనొచ్చు. నీ కౌశల్యం ఎందుకు ఉపయోగించిందంటే దానంతా వదిలేయటము. అంతా వదిలేసి ఏం చేస్తున్నావు మరి? ఏడు మొహం వేసుకుని తిరుగుతున్నావా? అన్నీ వదిలేసుకొని అట్లా ఉంటారండి. ఆతుర సన్యాసం అంటుంటారు కొంతమంది ఉంటారు. ఏదో ఒక ఊపు వచ్చేసి తొందరగా సన్యాసించారనుకోండి, తర్వాత ఏం చేయాలో తెలియక రోడ్ల ముడి తిరుగుతుంటారు. అట్లా కాదు. పరమాత్మ విలోక్యతే, పరమాత్మ చూడబడుతున్నది. నేను చూస్తున్నానంటలా, చూడబడుతున్నది అంటే కనపడుతుంది, అట్లా వస్తుంది అంతే. రెండు పనులు అన్నట్టు కనపడుతుందండి ఈ శ్లోకం వింటే. ఏమవుతుంది? ఒకటేమో శరీరముతో సహా విశ్వాన్ని వదిలేయడం ఒక పని, పరమాత్మను చూడటం ఒకటే పని. ఈయన రెండింటికి కలిపి ఏం చెప్తున్నాడు? కుతశ్చిత్ కౌశలాదేవ. ఆ మాట రెండింటికి సరిపోతుంది. ఏదో ఒక నేర్పరితనం చేత దీన్ని వదిలేయటం, పరమాత్మను చూడటం అంటే రెండు ఒకటేనండి. దీన్ని వదిలితే చూసినట్టే, దాన్ని చూస్తే ఇది వదిలినట్టే. గాఢ నిద్ర వచ్చిందనుకో, మంచి నిద్ర పట్టింది అనుకో, మంచి నిద్ర పడితే ఇదంతా వదిలినట్టే. ఇదంతా వదిలేసుకున్నట్టు నిశ్చలంగా ఉన్నాను, గాఢ నిద్ర వచ్చినట్టే. రెండు ఒకటే. రెండు కలిపి ఒకేసారి జరుగుతున్నాయి. ఎట్లా? నైపుణ్యం చేత. జనక మహారాజుకు వచ్చినటువంటి నైపుణ్యం అది. ఎట్లా వచ్చింది? మనం ఏం చేయొచ్చండి మరి? ఆయనకి నైపుణ్యం అంటే ఇందా చెప్పిన అదే పనిని మళ్ళీ ఏం పని ఇప్పుడు చేసిందే? విచారణ అంటున్నాం. విచారణ అంటే ఇదేమిటి అంటే మంచిగా చెడు విచారణ చేస్తారు కదండి. మేము ఏదో బంగారం అమ్ముతాం వచ్చాను ఎవడన్నా, నేను కొనేస్తారు వెంబడే, ఇది మంచి బంగారమా పిచ్చి బంగారమా, ఇది ఎవరన్నా మనం పరీక్ష చేయించుకోవాలి, దీనికి ఎన్ని తులాలు ఉంటుంది, ఇందులో రాగి ఎంత కలిసింది, ఎంత విలువ పెట్టచ్చు అనుకుంటాం కదా. అట్లా పరీక్ష చేసి ఎవడన్నా బాగా తెలిసినవాడు, అది కూడా నమ్మకస్తులు ఎవడైనా ఉంటే వాడి దగ్గరికి తీసుకెళ్ళి రత్న పరీక్షకులు అని ఉంటారు. పూర్వం చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటున్నారు. వాడు ప్రత్యేక ఇప్పుడు వాటికి కూడా ఏదో మెషిన్ లాంటివి వస్తున్నట్టున్నాయి. ఆ మెషిన్లో పెట్టంగానే ఇది మంచి చెడు అని చెప్పేస్తుంది అది. అట్లా పరీక్ష చేసి మంచిని తీసుకోవడం, మంచిగా అందాన్ని వదిలేయడం. అట్లా ఈయనేం చేశాడు? ఆ విచారణ చేసి మంచి చెడు విచారణ చేశారు. ఇక్కడ మంచి చెడు అంటే ఏంటి? ఈయన చేసిన విచారణ. ఏది మారుతోంది, ఏది మారటం లేదు, అది చేయొచ్చు. ఇంకో రకంగా చెప్తే ఏది హాయిగా ఉంటుంది, ఎప్పుడు హాయిగా ఉండేది ఏది సుఖం, కాసేపు సుఖం కాసేపు దుఃఖం, కాసేపు సుఖం కాసేపు దుఃఖం, అది ఏంటి? ఎప్పుడు హాయిగా ఉండేది అది. ఇట్లా కూడా అడగచ్చు. ఏది అడిగినా అన్నిటికీ ఒకటే వస్తుంది. మారిపోయేది సుఖ దుఃఖాలతో కూడుకుని ఉన్నది, మారకుండా ఉండేది ఎప్పుడు శాంతంగా సహజం, శాంతం, సుఖంగా ఉంటుంది. అమ్మో అది ఎట్ట దొరుకుతుంది నాకంటే పెద్దగా దొరకక్కర్లా, అర్థం చేసుకుంటే చాలు. ఎందుకు? నువ్వే. ఇదండి రహస్యం. వేదాంత రహస్యం ఏంటంటే నువ్వే అది. నీ యందే ఉన్నదే మనసా, ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదకేవు, నీ యందే ఉన్నదే మనసా. ఏదో చేయాలంచు, ఏదో పొందాలంచు, ఎందుకే తాపంబు మనసా. ఏదో చేయాలి, ఏదో పొందాలి, ఏదో ఇదండి తాపం అంతా. మరి ఏదో చేయకపోతే ఎట్లా అండి? కనీసం వంట చేసుకొని తినాలి కదా. వంట చేసుకోవాలంటే ముందు కూరగాయలైనా కొనుక్కొచ్చుకోవాలి కదా అన్నారు. ఎట్లా ఉంటారు భయది? జనక మహారాజుకు వచ్చిన కౌశల్యం రాకపోతే ఇట్లాంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఎట్లా పూర్తిగా అన్నీ ఆపేసుకుంటే ఎట్లా? కానీ అవి జరుగుతాయి. కొంచెం వేడిగా ఉంది, చెమట పోస్తోంది. చెమట పోయమనేది మీరు పోయమంటే పోస్తుందా? అది సహజం. వేడిగా ఉన్నప్పుడు చెమట పోయడం అనేది సహజం. మీరు చేయమంటున్నారు, మీరు దానికి ఇట్లా ఉండాలి. చెమట పోయడం అంటే ఇట్లా ఉంటే చెమట పోస్తుంది. ఏ విధంగా చెమటను మనం కంట్రోల్ చేయొచ్చు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అని కొంచెం రెండు ఉంటాయి. ఇప్పుడు కొన్ని మందులు వేసుకుంటే చెమటలు విపరీతంగా పోస్తుంటాయి, కొన్ని వేసుకుంటే పోస్తే చెమట ఆగిపోతుంటాయి. అట్లాంటి మందులు కూడా కనిపెడుతున్నారు.
తెలివితేటలు ఉన్నాయి కదా మనుషులకి. సహజంగా ఏం జరుగుతుంది? చూడపోస్తుంది. దానికి ఏం చేయాలి మనం అంటే ఏం చేయగలం. అట్లాగే ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం, పోషించుకోవడం కోసం, ఏదో ఆ పనులు ఈ పనులు చేయడం కోసం ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు చేయక్కర్ల ఆలోచనలు వస్తూ ఉంటాయి. శరీరం నిలబెట్టడం కోసం ఆహారం అది తీసుకోవాలనుకోండి, ఆహారం తీసుకోవడం, ముందు ఆహారాన్ని సంపాదించుకోవడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి నువ్వు చేయవలసిందల్లా అంటే ఆ కౌశల్యాన్ని ఉపయోగించి నేను అన్నదాన్ని పక్కకు పెట్టాలి. నేను సంపాదిస్తున్నాను అన్నది వస్తుంది, ఎందుకునో వస్తుంది, కొంత సంపాదన ధనమో ఏదో వస్తుంది. నేను ఆహారాన్ని తయారు చేస్తున్నాను, వంటలు చేసుకుంటాను అనద్దు, వంట చేసుకోవడం జరుగుతోంది. నేను తింటున్నాను అనద్దు, తినడం అనే పని జరుగుతోంది. ఇది తినడం అనే పని సహజం. ఇది శరీరం నోట్లో ముద్ద పెడితే నవలటం సహజం, తర్వాత మింగటం. నవలటం అన్నదాకా మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి, వివరించవచ్చు. నవలటం అంటే ఏం లేదు, దవడ పైకి పెట్టు, మళ్ళీ దవడ కిందికి పెట్టు, మళ్ళీ పైకి పెట్టు, మళ్ళీ కిందికి పెట్టు, పళ్ళ మధ్యలో వేసే ఆహారాన్ని నొక్కు, ఇట్లా ఒక పుస్తకం రాయొచ్చు మీరు, తినడం ఎట్లాగూ అని. మింగటం అన్నారు కూడా, మింగటం ఎట్లా మింగుతావు అనాలి, ఎట్లా అనాలి? మింగటం అనేది అని ఎట్లా చెప్తారు? సహజంగా జరుగుతోంది. సరే, అది కూడా కొద్దిగా ఏదో చెప్పారనుకోండి మింగటం. ఆ తర్వాత లోపలికి వెళ్ళినాక ఏం జరుగుతుంది నీకు తెలియదు. అది జరుగుతుంది అంతే. అది దానంతరం జరిగినట్టు మింగటం దానంతరం జరుగుతుంది, నవ్వటం దానంతరం జరుగుతుంది. కాదండి నేను కావాలని నవ్వుతున్నాను అంటే ఎట్లా నవ్వుతున్నావు? దవడను పైకి కిందికి, దవడకు పైకి కిందికి కదల్చడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడికి నెత్తురు ప్రవహించి అందులో శక్తి వస్తుందని, నెత్తురు ప్రవహించడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గుండె కొట్టుకుంటుందండి, ఆ గుండె కొట్టుకోవడానికి కావాల్సిన శక్తి ఎట్లా వస్తుంది? ఇట్లా మీరు అడుగుతూ పోయారనుకోండి సమాధానం లేదు, ఎక్కడో ఒకటి ఆగిపోయింది, చెప్పలేము. ఇదంతా సహజంగా జరుగుతోంది. మనకి అంతా అనవసరం. మనకి కావాల్సిందల్లా ఏంటి? వేరు చేసుకోవడం. నేను కాదు, జరుగుతూ ఉంటే నేనేం చేస్తుంటాను? ఊరకుంటాను, చూస్తూ ఉంటాను. నైవ కించిత్ కరోమీతి అన్నాడు. అంటే ఏంటి? నైవ కించిత్ కరోమీతి అంటే ఏంటి? నేనేమీ చేయడం. కించిత్ అంటే కొంచెం, నైవ కించిత్ అంటే ఏమీ లేదు, కించిత్ కూడా నేనేమీ చేయటం లేదు అన్నట్టుగా ఉంటాట యోగి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వం తెలిసినటువంటి యోగి అంటే ప్రస్తుత సందర్భంలో వేరు చేయగలిగిన శక్తి కలిగిన వాడు అనుకోండి యోగం. ఈ సందర్భంలో అర్థం చెప్పుకోండి. యుక్తుడు అంటే అది. నైవ కించిత్ కరోమీతి, నేను ఏమీ చేయడం లేదని తలస్తూ ఉంటాట. ఎవరు చెప్పారు ఈ మాట? భగవద్గీత అంటే ఎవరు చెప్పారు? మీరేనా? మీరే కదా మా అందరికీ చెప్పేది. శ్రీ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నేనేమీ చేయటం లేదని యోగి భావించుతుండును, తత్వజ్ఞుడైన యోగి భావించుతుండును. ఎప్పుడు అని ఉదాహరణలు కూడా ఇచ్చాడండి. ప్రాక్టికల్ అనమాట అండి, ప్రాక్టికల్ గైడ్ అంటారు చూసారా, ఎట్లా ప్రాక్టికల్స్ చేయొచ్చు, ఎట్లా మీరు అనుభవాన్ని పొందొచ్చు అనడానికి మాట్లాడుతూ ప్రలపన్ విసర్జన గృహం, మాట్లాడుతూ వదులుతూ తీసుకుంటూ చూస్తూ వింటూ రుచి చూస్తూ స్పర్శ చేస్తూ వస్తూ పోతూ గాలి పీల్చుకుంటూ వదులుతూ కళ్ళు మూస్తూ కళ్ళు తెరుస్తూ, అంటే మామూలుగా అన్నీ చేసే పనులండి. ఇంద్రియములతోటి మనసుతోటి చేసే పనులు చేస్తూ యోగి అనుకుంటాట నేనేమీ చేయడం లేదు, అవి జరుగుతున్నాయి. జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయండి? గుణాగుణేషు వర్తంత ఇది ధారణ. గుణములు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? గుణములు అంటే లక్షణములు. ఇది పని చేయడంలో లక్షణాలు ఉంటాయి. బాగా చురుగ్గా పనిచేయడం, మందకుడిగా ఉండడం, సత్వరజస్తమో గుణాలు అంటారు. బాగా మందకుడిగా ఉండడం, పెద్ద పని లేకుండా బాగా చురుగ్గా పనిచేయడం, ఒక మాదిరిగా పనిచేసి అట్లా చాలా మనస్సులో సూక్ష్మంగా తెలుసుకుంటూ ఉండడం సత్వగుణం. ఇవి పనిచేస్తూ ఉంటాయి. బయట ప్రపంచంలో కూడా అవే గుణాలు పనిచేస్తున్నాయి, ఈ మనసులో కూడా అవే గుణాలు పనిచేస్తున్నాయి, శరీరంలో గుణాలు పనిచేస్తున్నాయి, ప్రపంచమంతా అదే గుణాలు ఉన్నాయి. వాటి పని అవి చేసుకుంటున్నాయి. గుణాగుణేషు వర్తంతది ధారయన్. అవి తెలుసుకుని ఏమనాలి? నైవ కించిత్ కరోమీతి, నేనేమీ చేయుట లేదని యోగి భావించుచుండును. లేక యోగి కానివాడు, యోగి కావదలుచుకున్నవాడు
భావిస్తూ ఉండాలి అని అర్థం మనం తీసుకోవాలి. భావిస్తూ ఉండాలి. నేనేమీ చేయటం లేదు అంటే ఏంటి, దాన్నే వేరు చేయడం అంటే ఇదండి. క్షేత్రజ్ఞ విభాగం అంటే ఒకసారి విని జనక మహారాజు అర్థమైపోయింది, కౌశల్యం దొరికిందన్నాడు. ఈ తర్వాత ఏం చేయక్కర్లేదు. సాధారణంగా అందరికీ అటువంటి కౌశల్యం రాదు కాబట్టి ఏం చేయొచ్చు, భగవద్గీతలో చెప్పాడు. ఒక్కసారిగా కౌశల్యం రాదు బాబు అని సాధారణ ప్రజల కోసం, మనలాంటి వాళ్ళ కోసం చెప్పిన వాడు ఏంటంటే, ఏ పని చేస్తున్నా సరే వేరు చేస్తూ ఉండే పని కూడా కలుపుకో. దాంతోపాటు మాట్లాడుతూ లోపల ఒక భావం వేసి, నేను మాట్లాడటం లేదు అని ఒక భావం వేసి తర్వాత మాట్లాడు. తింటూ అన్నాడు, నేను తింటలేదు అన్న భావాన్ని లోపల పెట్టుకుని తింటూ ఉండు. కూర్చుంటూ అన్నాడు అనుకో, అది కూడా చెప్పాడు. కూర్చుంటూ, నిలబడుతూ, నేను కాదు కూర్చున్నది, శరీరం కూర్చున్నది. లేదా ఇంకో రకంగా చెబితే కూర్చోవడం, తినడం, నిలబడడం, పడుకోవడం, వాసన చూడటం, ఇవన్నీ మారిపోయే లక్షణాలు. నేను మారకుండా ఉండేది స్వరూపము. అట్లా కూడా చూడవచ్చు. ఎట్లా చెప్పినా ఒకటే వస్తుంది. దీన్ని అభ్యాసం చేయొచ్చండి. మనం ఇంతకు చూస్తున్నాం, నిసర్గదత్త మహారాజు గారు అట్లా అభ్యాసం చేశాడు. ఏ పని చేస్తున్నా సరే, ఏ ఆలోచన వచ్చినా సరే, నాది కాదు, నేను కాదు, శరీరం నాది కాదు, నాకు దీనికి సంబంధం లేదు, అట్లా చూస్తూ 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 ఆయన సాధించవలసిన దాన్ని సాధించాడు. ఎప్పుడు ఇదే అనమాట. నిసర్గదత్త మహారాజు గారు 3 సంవత్సరాలు అదే రందులో ఏం చేస్తున్నా సరే, నేను కాదు, నేను కాదు, నేను కాదు, ఏది వచ్చినా సరే నాది కాదు, నాది కాదు, నాది కాదు, అది వేరు చేస్తుండే. చివరికి ఏమొచ్చింది, దానికి ఒక కౌశల్యం వచ్చింది. జనక మహారాజు గారికి వెంటనే వచ్చిందో, ఎంతకాలానికి వచ్చింది, వెంటనే వచ్చినట్టు కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే 1 సంవత్సరం తర్వాత జనక మహారాజు ఈ బోధ చెప్పాడు అంటల్లా, ఊరికి చెప్పుకుంటూ వచ్చింది గీత. ఎంతకాలం అని తెలియదు ఇక్కడ, వెంటనే కలిగింది అనుకుందాం. ఆయనకి కుతశ్చిత్ కౌశలాదేవా పరమాత్మ విలోక్యతే. దేవుణ్ణి చూస్తున్నాను అన్నాడు, పరమాత్మను చూస్తున్నాను అన్నాడండి. దేవుణ్ణి చూస్తారని మీరు ఎవరైనా చూసారా అంటే, అమ్మో దేవుణ్ణి చూడటం మాటలా, ఎంతెంత తపస్సులు చేయాలి. ఆ వర్ణాలు, తపస్సుకు వర్ణాలు చాలా ఉన్నాయండి మన పురాణాల్లో. ఆ మహర్షులు వారు ఎట్లా తపస్సు చేశారు, అప్పుడు ఎవరో దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు, అవన్నీ చాలా చాలా వర్ణనలు వస్తాయి. అంత కష్టం అక్కర్లేదండి. మీకు ఏదైనా వరం కావాలి దేవుడి నుంచి అంటే కష్టపడాలండి. అటువంటి దేవుడు కావాలి. వరం కోరుకునేటటువంటి జీవుడికి వరం ఇచ్చేటటువంటి దేవుడు కావాలి అంటే కష్టపడాలి. సహజమైంది ఏంటి అంటే కష్టపడక్కర్లా. ఎందుకు? పరమాత్మ ఎక్కడుంటాడు? పరమాత్మ ఎక్కడుంటాడండి? ఇతర మతాల వాళ్ళు ఏం చెప్పినా, మన హిందూ మతంలో, మన భారతదేశ హిందూ మతంలో పుట్టినప్పటి నుంచి మనకి ఉగ్గుపాలతో నేర్పుతుంటారు. దేవుడు అంతటా ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, నువ్వు చేసేవన్నీ, ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటాం కదా. అంతటా ఉంటాడు. వాసుదేవ సర్వం, ఇది సర్వం అదే, సర్వం కల్విదం బ్రహ్మ, ఇట్లాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ఈ మాటలు, సంస్కృతం మాటలు, శ్లోకాలు తెలియని వాళ్ళ కోసం కూడా ఆబాల గోపాలం అంటే పెద్ద చదువులు లేని వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు వాళ్ళు విని మన దేశం చాలా తరచుగా వాడుతూ ఉంటారు. అంతటా ఉంటాడు దేవుడు, అందరిలోనూ ఉన్నాడు దేవుడు అనే మాట వాడుతూ ఉంటారు. నిజం అది. మరి అంత నిజమైతే, అంతటా ఉంటే కనపడాడు ఎందుకు? నువ్వు సరిగ్గా చూడలేదు కాబట్టి. చూస్తే కనపడతాడు. మనకి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కథ వస్తుందండి. మీ అందరికీ తెలుసుగా? తెలియదు అనుకో నేను చెప్పాలి నేను, ఎందుకంటే తెలిసిన వాటిని మళ్ళీ చెప్పుకోవాలి కదా. హిరణ్యకశిపుడు అడిగట, ఎక్కడుంటాడు హరిడి అన్నట్ట. హిరణ్యకశిపుడు ఏమంటే వైకుంఠంలో ఉంటాడు, వాడిని వెళ్ళి జయించి రావాలని వెళితే కనపడలా. వెళ్ళాడు, వైకుంఠం దాకా వెళ్ళాడు, కనపడలా. ఇంకెక్కడ ఎవడైనా సరే వాడిని చూపించండి నాకు అని తిరుగుతున్నట్ట. ప్రహ్లాదుడు కూడా అడిగాడు, ఏరా హరి, నేను ఎన్నిసార్లు వెతికి నాకు కనపట్లేదు, వాడిని జయించాలి, వాడిని చంపేస్తాను నేను, మరి నువ్వు ఎక్కడ తెలిసి చెప్పు ఎక్కడున్నాడు అంటాడు. అంటే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అన్నాడు. ఆయనేమన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అన్నట్ట. స్తంభంలో ఉంటాడు, ఎందుకుంటాడు అన్నట్టు. సరే ఆయన కొట్టి చూశాడు, స్తంభంలో కనపడ్డాడు. ఆయన ఏం కావాలనుకున్నాడు, అది దొరికింది. ఆయన అహంకారాన్ని చంపాడు అక్కడ చచ్చిపోయినట్టు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. అవన్నీ కథలు అనుకోండి. కథల్లో నీతి ఏంటంటే, పరమాత్మ అంతటా ఉంటాడు. స్తంభాన్ని కొట్టాలి, బద్దలు కొట్టాలి మీరు. స్తంభం అంటే ఇక్కడ అజ్ఞానం, ఈ శరీరం అనుకోండి. దీన్ని బద్దలు కొడితే ఇప్పుడు చేసే కౌశల్యం. బద్దలు కొట్టాలని మీరు గద తీసుకొని కొడతారా, కత్తి తీసుకొని కొడతారా? పెద్ద గద. హిరణ్యకశిపుడు గద ఎంత ఉంటుంది, ఎంత బరువు ఉండొచ్చు?
అది కనుక దొరికితే నేను బదులు కొడతానండి ప్రపంచాన్ని గోడలు వీళ్ళని. అట్లాగే అది ఇక్కడ కావాల్సిందంటే కుతశ్చిత్ కౌశలాదేవ, కౌశల్యంతో బదులు కొట్టాలి, నేర్పరితనంతో. ఏంటో నేర్పరితనం అంటే అబ్బా ఇంతేనండి, ఏది కాదండి, ఇది మారిపోతుందండి, మారట్లేదు. మరి పరమాత్మ ఏది మారకుండా ఉంటుంది అది పరమాత్మ, ఇంతే. ఏది మారకుండా ఉంటుందండి? ఈ పండు తీసేవచ్చారనుకోండి, ఈ పండు చేతిలో పెట్టుకుని పండులో పరమాత్మ ఉంటాడా? ఉంటాడు. నేను తుంచేసాను అనుకోండి, మారిపోయిందిగా పండు. పిసికి అవతల పారేసాను అనుకోండి, పండు మారిపోయింది. ఎక్కడుంటాడంటే పిసికేసిన పండులో కూడా ఉంటాడు. 2 ముక్కలు చేస్తే 2 ముక్కల్లోనూ ఉంటాడు. మట్టిలో కలిపితే మట్టిలో కలిసి మట్టిలో కూడా ఉంటాడు. అన్నిట్లోనే ఉంటాడు, ఎక్కడ చూసినా ఉంటాడు. నువ్వు దాన్ని ఏం చేసినా ఉంటాడు. ఏది ఉంటుందో అది పరమాత్మ. మరి ఏంటి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. పండు పిసికితే కూడా ఉంటాడు ఏంటంటే, దాని శాస్త్రంలో చెప్పాడంటే ఉండటం అనేది ఉంటుందిట ఎప్పుడైనా. పండు ఉన్నది, పండు ముక్క ఉన్నది, పండు కుళ్ళిపోతే ఉన్నది, మట్టిలో కలిసిపోతే మట్టి ఉన్నది, ఆ మట్టిలోంచి మళ్ళీ ఒక మొక్క వస్తే ఆ మొక్క ఉన్నది. అట్లా ఎప్పుడు చూసినా ఉన్నది ఏదో ఒకటి ఉంటుందిట. ఆ ఉండటమే పరమాత్మ అన్నాడు. సంస్కృతంలో సత్ పదార్థము అన్నారు. సత్ పదార్థం, సత్ చిత్ ఆనందం అంటుంటారు చూడండి. సత్ ఉండటం ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉండడం ఎట్లా కనిపెట్టానండి? మీరు అరటిపండు చెప్పారు, అరటిపండులోని ఒక గెల అరటిపండు కోసి 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 చూసినా నాకు కనపడలేదే. పరమాత్మ అంటే ఆ విధంగా కోయటం కాదు, చూసుకోవడానికి అన్నిటికంటే తేలికైన అనువైన ప్రదేశం ఉంటుంది. అన్నిటికంటే తేలికైన ప్రదేశం పరమాత్మ చూడటానికి ఏది? నీ దగ్గరే, నీలోనే ఉన్నాడు కదా. అక్కడెక్కడో ఉన్న పరమాత్మ వెతకచ్చు కావాలంటే, హిరణ్యకశిపుడు ఎతికినట్టు ఎక్కడెక్కడ తేలికైన విషయం అంటే నీలో నువ్వు వెతుక్కోవచ్చు. అట్లా ఊరకుండండి. ఊరకుంటే పరమాత్మ చూసినట్టే, కుదిరితే. అట్లా ఊరకు చూడండి అన్నాక అది కుదిరితే పరమాత్మను చూసినట్లే. అదేంటంటే అంత తేలిక పరమాత్మ అడుగుతూ అంత తేలిక అంటే తేలికే. ఎందుకు లక్షణం చెప్తాను, మీకు కావాలంటే రుజువు చేసుకోండి. పరమాత్మ మారని స్వరూపము అన్నాం. పరమాత్మ చెప్పవలసిన లక్షణం ఏంటంటే దేవుడు అంటే ఆయన కూడా మారిపోతుంటాడా? ఈరోజు ఒక దేవుడు, ఆ రోజు ఒక దేవుడు. పూర్వం నాటకాలు వేస్తుండేవాళ్ళు. రాత్రి 10ంటికి మొదలుపెట్టి తెల్లారుదాం 4 దాకా వేస్తుండేవాళ్ళు. అందులో 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అంటుండేవాడు. ఏంటి అదే కృష్ణుడు వేషం వేసేవాళ్ళకి తేలిగ్గా ఉండటం కోసం 1వ కృష్ణుడు, 2వ కాసేపు అయితే ఇంకొకటి వస్తాడు చూడటం కృష్ణుడు ఉంటాడు, మనిషి వేరు. అట్లా దేవుడు కూడా మారిపోతూ ఉంటాడా? దేవుడు అంటే మారడు అని పెట్టుకోండి. మారని స్వరూపం ఎక్కడుంది? ఆగి చూడు. ఇప్పుడు చాలాసార్లు చూసాము. దాన్ని ఆత్మ అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, నేను అనొచ్చు, మీరు ఇష్టం, దేవుడు అనొచ్చు, సత్ పదార్థం అనొచ్చు, ఏదైనా పెట్టండి పేర్లు. అది పరమాత్మ విలోక్యతే కుతశ్చిత్ కౌశలాదేవా. చూడండి, ఇంతకీ ఏం చేసిందేంటి? ఏది మారకుండా ఉంటుంది అన్నింటిలోనూ. ఒక ఉపనిషత్తులో చెప్తాడు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమ ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం అని గంభీరంగా చెప్పారు. నిత్యం అనిత్యానం, అనిత్యమైన వాటిల్లో నిత్యమైనది ఏంటి కనుక్కోవాలట. చేతనానాం, తెలివిగల వాటిల్లో అసలైన తెలివి అంటే ఏంటి కనుక్కోవాలట. ఏకో బహూనాం, చాలా అంటే బహు ఏంటి విషయాల్లో ఏకంగా ఉన్నదేంటి చూడాలట. తమ్ ఆత్మస్థం తనలోనే ఉన్నటువంటిది. పరమాత్మ అంతటా ఉంటాడు, తేలికగా తెలుసుకునే విషయం ఏంటి? తనలోనే. నీరు ఎక్కడ ఉంటుందంటే ఆ నీళ్ళలోనే ఉంటుంది. ఆ నీటి యొక్క లక్షణములు ఏంటంటే పక్క ఊరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి పరిశోధన చేయగల మీ ఊళ్ళో కూడా మీరు చేసుకోవచ్చు. సముద్రంలో నీరు ఎట్లా ఉంటుంది?
అంటే ఇక్కడ సముద్రం, అక్కడ సముద్రం, అక్కడ సముద్రం, ఏదో ఒక సముద్రం దగ్గర నీళ్లు ఉప్పుగా ఉంటాయని చెప్పు. లక్షణం తెలుసుకోవడానికి. అట్లా పరమాత్మ ఎట్లా ఉంటాడు నువ్వు ఆగి చూడు. నీ దగ్గర నువ్వు ఆగితే చాలు. మరి నా దగ్గర పరమాత్మ బాగుంటాడు కానీ మీ దగ్గర అంటే పరమాత్మ మారని స్వరూపం అంతటా ఉంటాడు. ఎవరు ఆగితే వాళ్ళకి కనపడతాడు. నువ్వు ఆగి చూసి తర్వాత ఏమనాలి? ఆ పరమాత్మ మారని స్వరూపం ఇక్కడే ఉన్నాడు అనకూడదు, అంతటా ఉన్నాడు. ముందు నీలో చూసుకో, తేలికైన పద్ధతి. ముందు నీలో చూసుకో, తర్వాత దాన్ని కొంచెం అట్లా వ్యాపింపజేయాలి. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యాతు బాహ్యత అన్నాడు. ముందు ఆధ్యాత్మికం, తనలో ఉన్నటువంటి తత్వాన్ని, అంటే యథార్థాన్ని, సత్యాన్ని, పరమాత్మని తెలుసుకుని తర్వాత అదే అంతటా ఉన్నది అన్న భావాన్ని కూడా మనం నిలబెట్టుకోవచ్చు. ఎక్కడ నీరు చూసినా అదే నీరైనట్టు, ఎక్కడ భూమి చూసినా అదే భూమి అయినట్టు. పంచభూతాలు అంటాం కదండి, ప్రపంచం అంతా పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశం, అగ్ని. ఈ ఊళ్ళో ఆకాశం వేరు, ఆ ఊళ్ళో ఆకాశం వేరు, ఈ ఊళ్ళో భూమి వేరు, ఆ ఊళ్ళో భూమి వేరు కదా. అన్ని చోట్ల ఉండే పంచభూతాలు. ఎక్కడో ఒక చోట నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అట్లా పరమాత్మ మారని స్వరూపము, అది నీలో చూసుకో. చూసుకుంటే కనపడింది మారని స్వరూపం. ఆగి చూడు. ఇక ప్రశ్న లేదు, ఊరకుండడం. తర్వాత మనసు కొంచెం తెరించి బయటకు వచ్చింది అనుకో. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు కాకుండా ఆగిపోయినప్పుడు ఏది ఉందో దాన్ని గురించి ఆలోచించండి. ఆలోచించకుండా ఉండడం మంచిది, అటు కాసేపు ఉండొచ్చు. తర్వాత ఆగిపోయినప్పుడు ఏ అనుభవం ఉందో ఆ అనుభవాన్ని గురించి ఆలోచిస్తే ఏమని చెప్పొచ్చు దాన్ని? నేను అని చెప్పాలా, దేవుడు పరమాత్మ అని చెప్పాలా? మారని స్వరూపము, అది లక్షణం. హాయిగా ఉంది, అడూరగా తనను తాను తెలుసుకుంటూ ఉంటుంది. అదే సత్తు చిత్తు ఆనందం. ఈ సత్తు చిత్తు ఆనందం అనే లక్షణం శాస్త్రంలో చెప్పారు. పరమాత్మకి సరిపోతుంది, జీవాత్మ అంటే నాకు కూడా సరిపోతుంది, నీకు కూడా సరిపోతుంది, ఎవరికైనా సరిపోతుంది. సత్తు చిత్తు ఆనందం, అది పరమాత్మ. ఇటువంటి పరమాత్మను చూడటం చాలా తేలిక. చాలా తేలిక అంటే మరి ఇట్లా అనగానే వస్తున్నాను కాదు. ఏదో తపస్సు చేసి ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడంతో పోలిస్తే అబ్బాయి ఇది ఏం లేదండి. ఊరికే కూర్చోవడం, హాయిగా కూర్చోవడం, కాస్త విచారణ చేయడం, తెలుసుకోవడం. మరి దీనికి కావాల్సింది ఏంటంటే కౌశల్యం. మరి ఆ కౌశల్యం ఎట్లా వస్తుందో, ఆ మనసులో ఒక రకమైన శక్తి కావాలి, చురుకుగా గ్రహించే శక్తి. ఇది కాదు అంటే మళ్ళీ దాన్ని పట్టుకు వేలాడవద్దు. కాదు అంటే ఒకసారి వదిలేసే శక్తి. అటువంటి శక్తి ఉన్నవాడికి ఆ కౌశల్యం వచ్చినట్టు. కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మ విలోక్యతే. ఏదో ఒక కౌశల్యము చేత, నేర్పరితనము చేత పరమాత్మ కనపడుతూ ఉన్నది. నీలోన వెలుగు నాలోన వెలుగు నిఖిల భూతములందు నిలుచు ఒక వెలుగు. పరమాత్మ అంటే అంతటా ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అంటాడు. వాసుదేవ సర్వమిది అంటాడు. సర్వం ఖల్విదం బ్రహ్మ అంటాడు. ఎక్కడ చెప్పినా హిందూ మతం అంటే ఏంటి, ప్రత్యేకత ఏంటంటే ఇదండి. మనకి ఎన్నో దేవాలయాలు, ఎన్నో దేవతలు, ఒక్కొక్క దేవతకి రకరకాల పేర్లు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళు చేసే పనులు, అవన్నీ చాలా 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 రకాలుగా ఉన్నాయి. అన్నిట్లోనూ సారాంశం ఏంటంటే
అంతటా ఉన్నాడు. ఈశావాస్యమిదగుం సర్వం అంటుంది ఒక ఉపనిషత్తు. సర్వం కల్విదం బ్రహ్మ యదేవేహ యదముత్ర తదన్విహ అంటుంది చూడ. ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది, అక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. ఇట్లాంటివి ఎన్నో 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 చెప్పారు. దాన్ని ఎట్లా తెలుసుకోవాలని కౌశల్యం చేత. ఏం కౌశల్యం? ఆగి చూడు. ఇది బాగా అలవాటైతే తర్వాత అంతటా అదే ఉంది కదా అనేది వస్తుంది. అటువంటి స్థితి ఎవరికి? జనక మహారాజు గారికి వచ్చిందండి. ఎట్లా వచ్చింది? విన్నాడు, విన్నదాన్ని ఇట్లాగే విచారణ చేసి ఉంటాడు. ఆయన మహానుభావుడు కాబట్టి ఎక్కువసేపు చేయలేదు. ఒకసారి రెండుసార్లు చూడంగానే అర్థం చేసుకున్నాడు. ఇది కాదు అనగానే వదిలేయగలిగిన శక్తి వచ్చింది. ఇది కదా మారంది అనగానే పట్టుకోగలిగిన శక్తి వచ్చింది. ఆ శక్తికి కౌశల్యము అని పేరు పెట్టారు. కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మా విలోక్యతే. ఇంత చెప్పుకున్న తర్వాత అయితే ఏమిటి అని ఒక ప్రశ్న అడుగుతుంటారండి మధ్య మధ్యలో. ఇంత చెప్పుకున్నాం, పరమాత్మ అంటే ఇది, జీవుడు అంటే ఇది, మారేది మారంది, ఇది ఏదో చెప్పుకున్నాం అనుకోండి. అయితే ఏంటి? 2 గంటల నుంచి ఒకటే కొట్టు ఏంటి? ఇందా తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా. ఏ ధీరులు అంటే జ్ఞానులు, ధైర్యం కలిగినటువంటి వాళ్ళు ఆత్మస్థం ఆత్మయందే ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవడు కనుక్కుంటాడో వాడికే సుఖం శాంతి. నేతరేషాం ఇతరులకు కాదు. నువ్వు నిజంగా సుఖపడాలనుకుంటే అది పట్టుకోవాలి. నాకు నిజమైన సుఖం అక్కర్లేదండి, ఏదో కాస్త పర్వాలేదు, ఏదో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను, ప్రపంచంలో అవి ఇవి ఉన్నాయి కదా సర్దుకుపోతుంటానులేండి అంటే ఇది అక్కర్లేదండి. ప్రపంచంతో సర్దుకుపోతూ ఉంటాను, కష్టసుఖాలు వచ్చి సర్దుకుపోగలిగిన శక్తి ఉన్నది నాకు అనే తృప్తి పడే వాళ్ళకి ఇది అక్కర్లా. కాదండి నాకు ఇంకా కావాలి, అస్సలు ఏమాత్రం ప్రయత్నం ఎందుకు, సర్దుకుపోవడం ఎందుకు, ఎప్పుడు నిజంగా సుఖంగా శాంతంగా ఉండలేమా అని ప్రశ్నించిన వాళ్ళ కోసం ఇది కావాలి. ఇది మాత్రమే సరిపోతుంది. నేను సర్దుకుపోతాలే అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి సర్దుకుపోవచ్చు. నేను సర్దుకుపోలేను నాకు అదే కావాలంటే ముముక్షుత్వము అన్నారు. మోక్షం అంటే ఏం లేదు. మోక్షం అంటే ఎప్పుడు హాయిగా ఉండాలి అనే కోరిక, ఎప్పుడు హాయిగా ఉండాలి ఆ కోరిక ఉన్న వాళ్ళకి ఇది ఒకటే మార్గము. నేతరేషాం ఇతరులకు కాదు, ఆ సుఖం వీడికే ఉంటుంది. చిదానందరూప శివోహం శివోహం ఓం తత్సత్.